నిత్య జీవానికి నన్ను మమ్మలను పాత్రులుగా చేశారయ్యా. అనుదినం అనుక్షణం మమ్మల్ని కాపాడుతున్నారు. అందుని బట్టి నీ స్తోత్రం నాయన. ఈ రోజున కోవూరులో కూడా కొంతమంది బిడ్డలను మీరు ఏర్పాటు చేసుకున్నారు, రక్షణలోనికి నడిపించారు ప్రభు. ఇక్కడ ఒక సంఘాన్ని మీరు స్థాపించారు. ఇక్కడ కూడా ఈ ప్రత్యేకమైన కోడికలు అయ్యా కోవూరు గ్రామం అంతా అయ్యా మరి ఉన్న కోవూరు గ్రామంలో ఉన్న ప్రజలందరి కొరకై ఈ ప్రత్యేకమైన కోడికలు కలిగి ఉండడానికి కృపించారు నాయన. నేటి దినం జరిగేటువంటి మీటింగ్ ద్వారా నీ నామం హెచ్చింపబడాలి, ఘనపరచబడాలి, పూజించబడాలి, మహిమపరచబడాలి. ఆ రీతిగా మీరే సహాయం చేయండి. ఈ 2 దినాల మీటింగ్స్లో పరిశుద్ధాత్మ అభిషేకము మా మీదకు తీసుకుండండి అయ్యా. పరిశుద్ధాత్మ నాయన కుమ్మరింపు మా మీద ఉంచండి అయ్యా. నా తండ్రి పరిశుద్ధాత్మ సంచారము ఈ స్థలంలో ఉంచండి ప్రభా. శక్తి చేతను బలము చేతను కాక నా ఆత్మ ద్వారానే ఈ కార్యాలు జరిగిస్తారని మీరు సెలవిచ్చారు అయ్యా. అనేక మంది బిడ్డలు మీ యందు విశ్వాసం ఉంచినట్లు, పాపక్షమాపణ పొందినట్లు, రక్షణ పొందడానికి, అట్లనే నిత్య జీవమును స్వతంత్రించుకొనడానికి, అయ్యా నిత్య నరక శిక్ష నుండి తప్పించబడి అయ్యా పరలోక రాజ్యంలో చేర్చబడటానికి కావలసిన నీ మాటలు, నీ వాక్కులు ధారాళంగా మాకు దయచేయవలసిందిగా కోరుతున్నాం నాయనా. పాటల ద్వారా మీరు మహిమ పొందండి, వాక్యం ద్వారా మహిమ పొందండి. శత్రువు కార్యాలన్నిటిపై కూడా విజయమిచ్చి మీరే నడిపించవలసిందిగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, చేరు వచ్చిన బిడ్డలను బట్టి నీ స్తోత్రం అయ్యా. ఈ గ్రామంలో ఇంకా ఎంతో మంది కృంగిపోయిన వారు ఉన్నారు, బలహీనులు ఉన్నారు అయ్యా. ఎంతోమంది నాయన రకరకాల భారాలతో అలసిపోయిన వారు ఉన్నారు. ఎంతోమంది చెప్పుకోలేని సమస్యలు, ఇబ్బందులు, ఎన్నో రకాల అయ్యా పోరాటాలతో కూడిన జీవితం కలిగిన వారు ఉన్నారు. వారందరినీ మీరు దర్శించవలసిందిగా కోరుచున్నాం. దయగల తండ్రి, ఈ గ్రామంలో ప్రజలు కలువరి ప్రేమను ప్రతి ఒక్కరూ రుచి చూస్తున్నట్లు, అనేక మంది జీవితాలు వెలిగించబడినట్లు, అనేక మందిని తట్టు ఆకర్షింపబడినట్లు అద్భుతమైన కార్యము, ఆశ్చర్యమైన కార్యము జరిగించవలసిందిగా కోరుచున్నాం. పాడే పాటల్లో సహాయం చేయండి అయ్యా. మరి సాక్ష్యం ఇచ్చే నీ దాసుని మీరు బలపరచండి, వర్తమానం ఇచ్చే నీ దాసుని మీరు బలపరచండి. ఈ రోజునైనా ఈ స్థలమంతటిపై కూడా అయ్యా నీ వెలుగు, నీ మహిమ, నీ సన్నిధి ఉంచండి. శత్రుకార్యం లయపరచండి అయ్యా. మరి తాపకరమైన ఏవి కూడా ఈ ఏరియాలోనికి ప్రవేశించుకున్నట్లు నీ అగ్ని జ్వాల నుంచి మీరే కాపాడి భద్రపరచవలసిందిగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. చేరి వచ్చిన బిడ్డలను బట్టి నీ స్తోత్రం. పాటలు పాడడానికి మంచి స్వరాలు ఇవ్వండి, వాద్యాలు వాయించడానికి తగిన నేర్పడతాను దయచేయండి. అన్ని విషయాల్లో మీరే కృప చూపించి మీరే నడిపించవలసిందిగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దగ్గర తండ్రి, నీ వందనాలు స్తోత్రాలయ్యా. ఈరోజు ఇక్కడ జరిగే పరిచయం అంతటిలో కూడా కావలసిన కృపాశక్తి, సామర్థ్యము, బలము, జ్ఞానం అనుగ్రహించండి. ఈ దినము రేపు ఈ 2 దినాలు జరిగే పరిచయలో మీరు మాకు సహాయం చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామం పేరిట స్తుతించి అడిగి వేడుకొనుస్తున్నాం తండ్రి, ఆమేన్. సాంగ్ షీట్స్ మీ చేతులు ఎత్తితే మీ దగ్గరికి సాంగ్ షీట్స్ తీసుకొని రాబడతాయి. 2వ పాట యేసు చావొందే సిలువపై. నీ కొరకే నా కొరకే ఎంతో గొప్ప శ్రమనోచెను. నీ కొరకే నా కొరకే నది వల్ల యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే. నది వల్ల యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే.
తుడుచుకో నేడే నీ పాపములు ఒప్పుకో నీ పాప రాగులు తుడుచుకో నీ ఆత్మ కనవుల శుద్ధిపరచుకో నీ ఆత్మ కనవుల శుద్ధిపరచుకో క్రీస్తు యేసు రక్తములో క్రీస్తు యేసు రక్తములో యేసు సావంతే సిలువపై నా కొరకే ఎంతో గొప్ప శ్రమనొచ్చెను నీ కొరకే నా కొరకే పాప శిక్ష పొందతగినంటివి మన శిక్ష ప్రభువే సహించెను పాప శిక్ష పొందతగినంటివి మన శిక్ష ప్రభువే సహించెను నలుగగొట్టబడే పొడవబడే నీకై నలుగగొట్టబడే పొడవబడే నీకై అంగీకరించు యేసుని అంగీకరించు యేసుని యేసు సావంతే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంతో గొప్ప శ్రమనొచ్చెను నీ కొరకే నా కొరకే. మరి ఆదినారాయణ గారు ఆయన సాక్ష్యము పంచుకుంటారు, ఎట్లా ప్రభుని హృదయంలో చేర్చుకున్నారు, ఎట్లా ప్రభు ఆయన దర్శించారు, ప్రభువుని నమ్ముకోవటం వలన కలిగే మేలేంటో ఆయన తన జీవితంలో యథార్థంగా జరిగిన ఆయన జీవితంలో విషయాలు మనం కూడా విందాము. విని చక్కటి సాక్ష్యాన్ని మనం విని ఆత్మీయమైన మేలు పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన మా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన మరి సమయంలో మీ యొక్క ప్రియ బిడ్డలతో కలిసి నేను గొడనైనా మీరు నాకు ఇచ్చినటువంటి రక్షణ బట్టి, పాప క్షమాపణ బట్టి ఏ రీతిగానైనా నన్ను ప్రభువా మీరు రక్షించారు. నా పాపాల నుంచి మీరు నాకు విడుదల దయచేసి నన్ను మీ బిడ్డగా చేసుకొని పరలోకానికి నాయన వారసునిగా చేసుకున్నారు. ఆ విషయాలను ప్రభువా మీ బిడ్డలతో కలిసి నేను పంచుకోవటానికి మీ కృప దయచేయండి. మీ తలంపుల ఆలోచన దయచేయమని నన్ను మీ దయగల హస్తాలు చెప్పుకుంటూ మీ సాయం కోరుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చదువుకున్న తర్వాత ఆ సాక్ష్యాన్ని మీకు వివరిస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయము 4వ వచనములో ఒక మాట నేను చదువుతాను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్ళను తుత్తినీలుగా చేసిన గనక ఎవడను వానిని సాధుపరచలేకపోయెను. తర్వాత అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఇంకో మాట చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదునై ఉన్నది. అట్టివారిలో నేను ప్రధానుడను. ఇక్కడ చూసినట్లయితే ఈ మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ సందర్భము మరి అందరికీ తెలిసిన సందర్భమే.
అయితే ఈ సందర్భము నా జీవితము ఈ వ్యక్తిలాగా నేను జీవిస్తూ ఉండేవాడిని. అంటే ఇక్కడ చదవబడే మాట ఏంటంటే, ఎవడును వానిని సాధుపరచలేకపోయాను, ఎవడును వానిని బాగు చేయలేకపోయాను. అంటే ఈ వ్యక్తి అపవిత్రాత్మతో పట్టి పీడిస్తున్నప్పుడు తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, రక్త సంబంధులు కానీ ఎవరు కూడా ఈ అబ్బాయిని బాగు చేయాలనో, రకరకాల మంత్రాలనో తంత్రాలనో, లేకపోతే ఎన్నో రకాల ప్రయత్నం చేశారు. కాళ్లకు చేతులకు మరి సంకెళ్ళు వేశారు, సమాధుల్లో పానీకుండా ఆపారు. అయినా వాళ్ళలో ఉన్నటువంటి ఆ దురాత్మ శక్తులను బట్టి, వాటికి బలాన్ని బట్టి వాటన్నిటిని కూడా తెంపి వేసుకొని తుత్తినీలుగా చేసుకొని పోయి ఆ యొక్క సమాధుల్లో ఉంటూ గాయపరుచుకుంటూ ఉన్నాడు. అందుకని అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, ఎవడును వానిని బాగు చేయలేకపోయాను, సాధుపరచలేకపోయాను. ఇలాంటి వ్యక్తి యొక్క జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు దర్శించినప్పుడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ యొక్క దురాత్మ శక్తులన్నీ కూడా దేవుడు మరి ఆజ్ఞాపించినప్పుడు వెళ్ళిపోయినాయి. సేన అనే దయ్యం పట్టిన ఆ వ్యక్తిలో నుంచి. ఆ తర్వాత చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడు ఎప్పుడైతే మరి వారిని స్వస్థపరిచారో ఆ తర్వాత అక్కడ ఉన్న మాట ఏంటంటే 15వ వచనంలో, జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై అయితే ఈ యొక్క వ్యక్తిలో బట్టి ఈ దురాత్మలన్నింటినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు పారద్రోలినప్పుడు స్వస్థ చిత్తుడై అంటే బాగుపడ్డాడు, బట్టలు ధరించుకున్నాడు. ఒకప్పుడు బట్టలు లేకుండా మరి భయంకరంగా జీవిస్తున్నాడు. శరీరం అంతా గాయపరుచుకుంటూ రక్కుకుంటూ మరి తల్లిదండ్రులకు కానీ బంధువులందరూ కూడా బాధగా ఉండేది ఈ వ్యక్తిని చూస్తే. కానీ ఈ వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చింది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మరి ఆ సందర్భంలో అక్కడ వచ్చారు. అందుకని మనం మరి అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం రాయబడిన మాట ఏంటంటే, పాపులను రక్షించిన క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే ఆయన అపోస్తల కార్యములు ఇందాక మనం చూస్తూ వచ్చాం. ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కాబట్టి ఈ సాక్ష్యం నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈయన అందరికీ ప్రభు, నాకు కూడా ప్రభువే. అయితే ఈ విషయాన్ని నేను తెలుసుకోలేదు. నా పేరు కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. నా పేరు ఆదినారాయణ. మా సొంత గ్రామం వచ్చేసి లింగసముద్రం మండలం వియ్యార్కోట దగ్గర తూనుగుంట. ప్రస్తుతం కందుకూరులో ఉంటున్నాను. అయితే మా సొంత గ్రామం తూనుగుంటలో మా తల్లిదండ్రులు మొదటి నుంచి కూడా యేసు ప్రభు దేవుడంటే దేవుడు అనే విషయం తెలియదు. వాళ్ళు ఏమనుకునేవాళ్ళు అంటే, మనకి దేవుడు మనకున్నారు, యేసు ప్రభు వారంటే మన దేవుడు కాదు, లేకపోతే అది వేరే వాళ్ళ దేవుడు అని ఆ తలంపుతో ఉంటూ మాకున్నటువంటి ఆచారాల ప్రకారము విగ్రహాలు పూజిస్తూ ఆచారాలు పాటిస్తూ, లేకపోతే ఇక మాకున్నటువంటి ఊర్లో ఒక తిరునాళ్ళు చేస్తూ, అలాగనే శనివారం పూజ చేస్తూ ఇల్లు అలుకుతూ, ఈ విధంగా మరి జీవిస్తున్నటువంటి విగ్రహారాధన కుటుంబంలో నేను జన్మించాను. మేము మొత్తం 5గురిమి. మా తల్లిదండ్రులకి 2 అక్కలు, 3 అన్నదమ్ములు, 3 మగ పిల్లల్లో నేను రెండో వాడిని. అయితే మాది చాలా చిన్న గ్రామం, మీకు తెలిసే ఉంటుంది. అయితే మా ఊర్లో స్కూల్ ఉండేది కాదు. కాబట్టి చిన్నప్పటి నుంచి నాకు పాఠశాలకి పోవడానికి అవకాశం ఉండేది కాదు. అయితే మాకు కొంచెం పొలం ఉంది, తర్వాత బర్రెలు అంటే గేదెలు, ఆవులు ఉంటే మా అన్న పెద్దోడు కాబట్టి ఆయన పొలం పని వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. అక్కలిద్దరు కూడా పొలంకి వెళ్తుండేవాళ్ళు, అమ్మ నాన్న వెళ్తున్నాళ్ళు. కానీ నేను మా తమ్ముడు మాత్రము ఇట గేదెల దగ్గరికి వెళ్తున్నామని. అంటే ఒక వారం నేను గేదెలకు వెళ్తే ఒక వారం ఆవుల దగ్గరికి తను వెళ్ళేవాడు. అంటే అక్కడ కాయటానికి పొగలంతా మన్నెట్లో మరి మేపుకుంటూ, ఒళ్ళు కడుక్కుంటూ, బీట్లో మేపుకుంటూ సాయంకాలం ఇంటికి వస్తూ ఉండేవాళ్ళమి. అయితే మా ఊర్లో ఒక పంతులు గారు ఉన్నారు, హనుమంతరావు అని. మా ఊర్లో అప్పట్లో కరెంటు ఉండేది కాదు. ఒక చిన్న సీసాకి ఒత్తేసుకొని కృష్ణాలు పోసుకొని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన పెద్ద బాల శిక్షణ అనేటువంటి ఒక పుస్తకంలో నుంచి గుణింతాలు, అక్షరాలు, పదాలు నేర్పి కొంచెం నేర్పుతూ ఉండేవాడు నైటు. సరే అక్కడ పోయేస్తూ ఉండేవాళ్ళమి. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత మా ఊరు పక్కన విఆర్ కోట ఉంది, వీరరాఘవన కోట. అక్కడ అంతకుముందు ప్రైమరీ స్కూల్ ఉండేది.
తర్వాత అక్కడ యూపీ స్కూల్ పెడుతున్నారు, కాబట్టి మీ ఊరి నుంచి కూడా ఎవరు ఉంటే పంపించమని అక్కడ ఉంటే టీచర్స్ అడిగారు. ఇక మా ఊరిలో ఉన్న పంతులు గారు అనంతరావు గారు మా ఊరి నుంచి విఆర్ కోటకి రైస్ మిల్లు లెక్కలు వేయడానికి వస్తుంటాడు. ఆయన సాయం దాకా వడ్లు నూకలు ఎన్ని వస్తాయి, తౌడు ఎన్ని వస్తాయి, బియ్యం ఎన్ని లెక్క రాసుకుంటూ ఉంటే ఆయనకి ఏదో మానక 2 మానకలు ఇచ్చి ఏదో ఇస్తూ ఉండేవాళ్ళు. ఆయన ఏం చెప్పాడంటే మా నాన్న పిలిచి, మీ అబ్బాయి కిలోమీటర్ ఉంటుంది, అప్పుడు రోడ్డు లేదు, మా కానీ గట్ల మీద నడిచిపోతూ ఉండేవాళ్ళమి. సరే ఆయనతో అంటే సరే తీసుకెళ్ళి పంతులు గారు అన్నాడు మా నాన్న. ఆ తర్వాత ఆయనతో పాటు నేను విఆర్ కోటకి అన్నం తీసుకొని విఆర్ కోట వస్తేవాడిని. అక్కడ 6th క్లాస్ ఎంట్రన్స్ రాపిచ్చారు. అంటే 1 నుంచి 5 దాకా నాకు స్టడీస్ లేవు కాబట్టి 6th క్లాస్లో ఎంట్రన్స్ రాపిస్తే సరే అప్పుడు దాకా నాకు ఇంగ్లీష్లో నా పేరు ఆదినారాయణ ఎట్లా ఉంటుందో చూడలేదు. సరే అప్పుడు అడిగిన, సార్ నా పేరు కొంచెం రాసి చూపారా, మరి ఇంగ్లీష్లో ఎలా ఉంటుందంటే చూసినప్పుడు అదే ఫస్ట్ టైం చూడటం ఎలా ఉంటుందని. అసలు ఆ విధంగా నేను 6th క్లాస్లో ఎంటర్ అయ్యాను. తర్వాత వచ్చేసి ఇక 6th 7th విఆర్ కోటకి మా ఊరికి వస్తా. సరిగా అంటే పునాది లేక పెద్ద స్టాండర్డ్ ఉండేది కాదు. ఆ విధంగా 6th 7th క్లాసు 6-7 క్లాసులు విఆర్ కోటలో అయిపోయింది. అక్కడ హై స్కూల్ లేదు. సరే ఇంకా 8th క్లాస్కి వెళ్ళాలంటే 8వ క్లాస్కి ఇక మా నాన్న చేస్తారంటే మా పెద్దమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి అప్పుడు గుంటూరు జిల్లా వినుకొండ దగ్గర నూజెండ్ల ఆ గ్రామంలో ఉంటే అక్కడ తీసుకుపోయి చేర్చారు. చేర్చిన తర్వాత ఇక అప్పుడు 7th క్లాస్ పాస్ అయినప్పుడు మరి మా నాన్న మొక్కున్నాడు, 7వ క్లాస్ కానీ పాస్ అయితే తిరుపతి వస్తానని మొక్కున్నాడు. సరే నేను అదే ఫస్ట్ అదే లాస్ట్ ఆయనతో పాటు పోయాను. ఆ తర్వాత మరి అక్కడికి పోయించిన తర్వాత సరే కొన్ని ప్రశ్నలు కూడా అడిగా మా అవ్వని. అంటే అక్కడ ఉన్న ఇంట్లో పటాన్ని బట్టి నేను కొన్ని ప్రశ్నలు వేసా మా నాయనమ్మని. నాయనమ్మ మరి ఇక్కడ పటం ఇలా ఉంది కదా, మరి దేవుడు అంటున్నారు మధ్యలో ఉన్నారు, అటు ఇటు ఎవరంటే ఆయన చెప్పారు, ఒక పక్క మరి బీబీ నాంచారమ్మ, ఒక పక్క పద్మావతి అని. సరే నేను అట్లా ఎందుకుంటారు అంటే సరే మనకు తెలియదురా అని చెప్పాడు. అట్లా ఇద్దరు ఎందుకుంటారు ఆయన నేను అంటే తెలియక అడిగేవాడిని. సరే సార్ చెప్తే అర్థమయ్యేది కాదు నాకు కూడా. సరే ఆ విధంగా నేను 8th క్లాసు నూజెండ్లో చేరాను. అయితే ఇంటికాడ మా అక్కలిద్దరు అన్న తమ్ముడు లేక అందరు కూడా తూనుట్లో ఉండేవాళ్ళు. నేను 8th క్లాస్ పోయి అక్కడ దూరంగా ఉండాలంటే నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అందరూ ఇళ్ళకాడు ఉండి నేను ఎక్కడో పోయి ఉంటాం, నేను చదువుకోనని చెప్పేసి చిన్నగా 8th క్లాస్ వరకు ఉండేసి తర్వాత ఇంటికి వచ్చేస్తాను నేను వెళ్ళని. తర్వాత మా నాన్న వాళ్ళు ఏం చేశారంటే సరేలే దగ్గర చెప్పి 9th క్లాస్కి మరలా పెదపంలో చేర్చారు. పెదపంలో ఒక 1 year ఉండి ఇంకా నేను అక్కడ కూడా చదువుకోని చెప్పి మరలా వస్తే మరలా 10th క్లాస్కి దర్శలో చేర్చారు. సరే దర్శలో కూడా ఒక 1 year అయిన తర్వాత 10th క్లాసు సరిగా స్టాండర్డ్ లేదు. మొట్టమొదటి అంటే ఎడ్యుకేషన్లో స్టాండర్డ్ లేక చిన్నప్పుడు చదువు లేక ఆ విధంగా 10th క్లాసు ఏదో నా 3rd క్లాస్లో మినిమం మార్క్స్తో పాస్ అయి వచ్చేసాను. ఆ తర్వాత అప్పటిదాకా కూడా లోకంలో తిరుగుతున్నాము, మరి అన్ని అలవాట్లు ఉన్నాయి. మరి 10th క్లాస్ వచ్చేసరికి అక్కడ ఒక సెట్ గారు అబ్బాయి ఈ సిగరెట్లు తాగుతూ అలవాటు చేశాడు. తర్వాత వచ్చేసి తిన్నాలకు పోవటము, తర్వాత వచ్చేసి ఇక అన్ని అలవాట్లు 10th క్లాస్లోనే అలవాటు చేయని. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి ఉలవపాళ్ళు చేర్చారు. చేరిస్తే అక్కడ ఉలవపాళ్ళు వచ్చేసరికి ఇంకా ట్రైన్లో పోవటము, సినిమాలు చూడటము, ఇక పేకాట రకరకాల చెడు అలవాట్లన్నీ కూడా చోటు చేసుకున్నాయి. ఎందుకంటే ఇంటికాడ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, తల్లిదండ్రులు డబ్బులు కావాల్సిన ఇస్తుండేవాళ్ళు. సరే మనల్ని ఎవరు చదువుకోలేదు, అప్పటివరకు ఎవరు చదువుకోవాలి మా ఇళ్లలో. అసలు ఫస్ట్ నేను ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతూ మరి ఫ్యాంటసీకి ఇంటికి వెళ్తే మా ఊర్లో మొట్టమొదటి ఫ్యాంటసీ నేనే. ఆ తర్వాత ఆయన చదువుకున్న ఉద్దేశంతో డబ్బులు కూడా కొంచెం అడిగినంత ఎక్కువగా ఇస్తుండేవాళ్ళు. సరే మా నాన్నకు తక్కువ ఇచ్చినా ఇంట్లో మా అమ్మ వాళ్ళు చెప్పి వాడు ఎక్కడో దూరంగా ఉంటున్నాడు కాబట్టి డబ్బులు ఎక్కువగా ఇస్తుండేందువల్ల మరి చెడు అలవాట్లన్నీ నా జీవితంలో చోటు చేసుకున్నాయి. సరే ఆ రీతిగా మరి ఇంటర్మీడియట్ కూడా మరి అక్కడ అప్పట్లో కాపీలు కొట్టి 3rd క్లాస్లో పాస్ అయ్యి చివరికి డిగ్రీ కందుకూరులో చేరాను. ఇక్కడ కందుకూరు టీఆర్ కాలేజీలో డిగ్రీ చేరాను. చేరిన తర్వాత ఇంకా రూమ్లో కూడా మరి ఫ్రెండ్స్ కూడా అలాంటి వాళ్ళే తోడయ్యారు. మా రూమ్మేట్స్ కాలేజీకి వెళ్ళి వచ్చేవాడిని. కాలేజీకి వెళ్ళి కూడా రెగ్యులర్ పోయడం కూడా కాదు, అక్కడికి అటెండెన్స్ పలికి తర్వాత వచ్చేసి ఇంటికి వచ్చి ప్యాకెట్ ఆడుకుంటూ బీడీలు సిగరెట్లు తాగుతూ తిరణాలని ఇక రకరకాల ఇన్ని అలవాట్లతోటి ఎక్కువగా ఇక చదువు మీద కాన్సన్ట్రేషన్ పోయిన తర్వాత ఆ రీతిగా చూస్తున్నప్పుడు మరి ఒకసారి మా నాన్న కందుకూరు వచ్చాడు. వచ్చి సరే చూడటానికని
ఏం చేస్తున్నాడా వీడు అనుకుంటూ ఆయనకు డౌట్ వచ్చిందంట. నేను ఇప్పుడు పోయాక దాదాపు 2:30, 3 అయింది, కాబట్టి ఇటాయన కాలేజీకి పోయి ఉంటాడేమో అని చూద్దామని వచ్చాడు. వచ్చేసరికి ఇక నేను కాలేజీకి వెళ్ళి జస్ట్ అటెండెన్స్ పలికేసి రూమ్కి వచ్చి కూర్చున్నాం. మరి వెనక ఎవరు వచ్చారో నాకు ఇప్పుడు గుర్తులేగానే లోపల గడియలేదు, కూర్చొని ప్యాకెట్ ఆడుకుంటున్నాము, సిగరెట్ పక్కన ఉంది. ఆ సమయంలో నేనే ముక్కలేస్తూ ఉన్నాను. ఇక మా నాన్న చూసి ఏందో తలుపు వేయలేదు, వీడు మరి ఇంట్లో ఉన్నారని చెప్పి తలుపు నెట్టాడు. డోర్ ఓపెన్ అయింది. చూసేసరికి ఆ సిచ్యువేషన్ అంతా అర్థమైంది. తర్వాత ఆయన అనుకున్నాడు, మరి మనం ఇప్పటిదాకా మరి బాగా చదువుకుంటున్నాడు, సరే మనలో ఎవరు పిల్లలు మిగతా మేము 5 పుడితే మరి 4 చదువుకోలేదు, వీడు ఒక్కరు చదువుకున్నాడు అనుకున్నాము. వీడు చూస్తే వీడి పరిస్థితి చూస్తే వీడు కాలేజీకి పోవటం లేదు, చదువుకోవటం లేదు, వీడి అలవాట్లు శాస్త్రాలు అన్నీ చూసి ఆయన నొచ్చుకున్నాడు. ఆ తర్వాత ఇక ఆయన చెప్పాడు, అది నాన్నకి వద్దు, మనం ఇంటికి వెళ్ళిపోదాము, నువ్వు ఇంకా చదువుకోవద్దు, ఎందుకంటే నేను చూస్తే మాకు అర్థమైపోయింది నువ్వు ఏం చదువుతున్నావు, ఏం చేస్తున్నావు నాకు అర్థమైపోయింది, కాబట్టి వద్దు, ఇంటికాడ పొలం ఉంది, వెళ్ళిపోదని చెప్పి ఇక నేను వద్దన్నా కూడా వినకుండా బలవంతంగా ట్రంక్ పెట్టి తీసుకొని ఇక బయలుదేరాడు బస్ స్టాండ్కి. సరే నేను కూడా వెంట పోయినాను, నాన్న ఇంకెప్పుడు ఇంకా ఆడను, ఇంకెప్పుడు నేను చదువుకుంటాను బతిలాడినాను. సరే చివరికి ఏం చేశాడంటే సరే అని చెప్పి నా పెట్టి నాకు ఇచ్చాడు, తీసుకొచ్చా రూమ్లో పెట్టాము. నేను మా నాన్నకి ఏం చెప్పానంటే, నాన్న మరి ఈ విషయం మన వాళ్ళకి ఎవరు చెప్పగాకు, ఎందుకంటే వాళ్ళు నన్ను ఎగతాళి చేస్తారు. తర్వాత వీడు ఇట్లా తయారాడా, ఈ వేస్ట్ వీడు, అప్పటిదాకా చదువుకున్న గౌరవం ఉండేది, వాళ్ళకి తెలియదు. కాబట్టి నా పాప అలవాట్లు, చెడు అలవాట్లు, నా చెడు జీవితం ఎవరికి తెలియదు, నాకు మాత్రం తెలుసు, బంధువులు తెలియదు. సరిగ్గా ఆ పరిస్థితుల్లో చెబితే సరే అన్నాడు. కానీ ఆ తర్వాత ఆదివారం సెలవు వస్తే నేను ఊరికి వెళ్ళిన తర్వాత మాగాళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ మా వెంకటరావు వాళ్ళ నాన్న రమణయ్య బాబాయి ఆయన అడిగాడు నన్ను, అరే ఏంది బాగా చెడిపోయావంట నువ్వు, మరి ప్యాకెట్ ఆడుతున్నావంట, ఆ తర్వాత సిగరెట్లు తాగుతున్నావంట అని చెప్పాడు. అప్పుడు నాకు ఆలోచించింది, నేను చెప్పొద్దని నాన్న మా నాన్నకి, మరి అట్టయితే చెప్పి ఉంటాడు, చెప్తేనే అందరు అడుగుతున్నారు, కాబట్టి ఇక కష్టం అనుకొని ఇక వెంటనే ఆ రోజు సాయంత్రం మళ్ళీ నైట్కి కందుకూరు వచ్చేసా. అప్పుడు ఆలోచన చేస్తా ఉన్నా, కందుకూరులో మరి నాకేమో చదువు అవ్వటం లేదు, ఇక్కడేమో 10th క్లాస్ ఇంటర్మీడియట్ కాపీలు కొట్టి పాస్ అయ్యి వచ్చాను. కందుకూరు డిగ్రీ కాలేజీలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అప్పట్లో, అయితే అసలు లెక్చర్స్ స్క్వాడ్ లాగా ఉంటారు, తలకాయ తిప్పితే డీబార్ చేస్తారు. ఇక్కడ చూస్తేమో పాస్ గాను, ఫస్ట్ ఇయర్ అది చదువుకోవడం, నాకు అప్పుడు ఒక స్టోరీ కూడా రాదు, ఇంగ్లీష్ కానీ, నాన్ డీటెయిల్డ్ కానీ, పోయిటరీ కానీ, ప్రోజ్ కానీ. ఈ పరిస్థితిలో నేను ఆలోచన చేస్తా ఉన్నాను, ఎట్టా ఫెయిల్ అవుతాను, నా అలవాట్లని ఊర్లో తెలిసిపోయినాయి బంధువులకి, కాబట్టి ఈ పరిస్థితిలో మరి ఎలా సస్తే బెటర్ ఏమో అని అలా ఆలోచిస్తున్నా. సరే అలా జరుగుతూ ఉంది. సరే అలవాట్లేమో మానుకోలేకపోయాము, ఎప్పటిలాగా రూమ్మేట్స్ మరి ప్యాకెట్ ఆడుకుంటూ ఇట్లాగనే సీరియల్ తాగుతుండేవాళ్ళమి. ఆ తర్వాత ఒకరోజు ఏం జరిగిందంటే, బజార్లో హోటల్లో పోస్ట్ ఆఫ్ సెంటర్లో మరి మెస్లో భోంచేసి ఆ తర్వాత రూమ్కి వస్తూ ఉన్నాం. వస్తూ ఉండేసరికి ఆ కాలేజ్ దగ్గర ఇట్లా ఒక చోట ఓపెన్ ప్లేస్లో పెట్టి దేవుని వాక్యం చెప్తూ ఉన్నారు. సరే మేము 7 ఉండేవాళ్ళ రూమ్లో సరే నిలబడి సరే ఎందుకు చెప్తున్నారు విందామని నిలబడ్డాము. అక్కడ నిలబడి ఆ తర్వాత అక్కడ మరి ఒక బ్రదర్ వచ్చేసి అన్న వచ్చి కూర్చోండి అన్నారు. సార్ మా రూమ్లో ఒక 4 ఏం చేశారంటే, కాదు ఇది జనవరి నెల, మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకోవాలని చెప్పి వాళ్ళు వెళ్ళారు. 3 ఏం చేస్తామంటే, సరే అక్కడికి పోయినా ప్యాకెట్ ఆడుకోవడం కదా, అట్లే ఏం చేద్దాం ఉద్దేశంతో మొక్కవాటంగా వచ్చి కూర్చున్నాం. సరే వాళ్ళు ఏదో చెప్పారు కానీ మాకేం అర్థం కాలేదు. తర్వాత అడిగారు, మీరు ఎక్కడ, ఏ ఊరు, ఏం చదువుతున్నారు అడిగితే మా వివరాలను చెప్పాము. ఇట్లా ప్లాన్ సార్ మళ్ళీ జరుగుద్ది, మళ్ళీ ఇట్లా బుధవారం జరుగుద్ది, రండి దేవుని వాక్యం అని అప్పుడు జాన్ గారని ఇప్పుడు వైజాగ్లో ఉంటున్నారు, ఆయన గారు చెప్తే సరే విన్నాము. ఆ తర్వాత 1-2 సార్లు వెళ్ళాం. సరే పిలిచారు కదా అని వెళ్తే ఇంకా తర్వాత అంత పర్సనల్గా బ్రదర్ మాట్లాడితే నాకున్న మరి డౌట్స్, ప్రశ్నలు ఇవన్నీ వేస్తే ఆయన అన్నాడు, మరి యేసుప్రభువుని నమ్ముకుంటే నీ జీవితం మారుతుంది, నీ పాపాలు క్షమిస్తాడు, తర్వాత నిన్ను దేవుని బిడ్డగా చేసుకుంటాడు, నీ దేవుడు సహాయం చేస్తాడు అని చెప్తే నేనేస్తే ఒక్కసారిగా నా అలవాట్లు ఎట్లా పోతాయి, నాకైతే చదువు మీద సరిగా ఇంట్రెస్ట్ లేదు, మొదటి నుంచి కూడా నాకు స్టాండర్డ్ లేనందువల్ల అలా ఉండిపోయింది, కాబట్టి నా పాపాలు నాకున్న అలవాట్లన్నీ చెప్పాను, నువ్వు నాకేం చెప్పలేదు, నువ్వన్నీ కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకో, దేవుడే నీ పాపాలన్నీ క్షమిస్తాడు, తర్వాత అయితే నువ్వు చేయకుండా ఉంటావంటే ఒక్కసారిగా మానుకోలేను కదా అన్నాను. కాదు దేవుడు నీకు వాటి మీద
మనసు లేకుండా చేస్తాడని చెప్పారు. సరే ఉద్దేశంతో ఆలోచించి ఒక రోజున మరి 84 సంవత్సరము జనవరి నెల 9వ తేదీ 10వ తేదీన సరే ఎన్ని మాట్లాడిన తర్వాత ఇంటికి వెళ్ళి నేను రూమ్లో కూర్చొని ఒక్కడిని ప్రార్థన చేసుకున్నా. ప్రభా నా పాపాలు క్షమించు, నాకున్న అలవాట్లన్నీ కూడా మరి నేను ప్రభు సన్నిధిలో ఆయన చెప్పినట్టుగా నాకు చెప్పాడు ఈ విధంగా ప్రార్థన చేసుకోమని. బ్రదర్ చెప్పినట్టుగా నేను ప్రార్థన చేసుకున్న తర్వాత మరి నాకు ఆ సిచ్యువేషన్ ఎలా అనిపించిందంటే నాకు కొత్త కాబట్టి తెలియదు కాబట్టి ఊరి దగ్గర ఉన్నప్పుడు మేము పొలంలోకి మేతదిసరం పోతుంటాం. ఎండాకాలం వరి కోసిన తర్వాత పిలిపిస్తరు వేస్తాము. ఆ పిలిపిస్తర మోపులు ఎత్తుకొచ్చి ఇంటికాడ వేస్తాము కాబట్టి పెద్ద పెద్ద మోపు కోసుకొని నెత్తి మీద పెట్టుకొని తీసుకొచ్చి వరండాలో కింద దించేస్తే ఏదో రిలీఫ్ ఉన్నట్టు భారం పోయినట్టు బరువుబడి అనిపించినట్టుగా నాకు ఆ సమయంలో ఆ సిచ్యువేషన్ గుర్తొచ్చింది. నాకు అలా అనిపించింది. అయితే నాకేం అర్థం కాల. ఆ తర్వాత బ్రదర్ దగ్గరికి పోయిన తర్వాత ప్రార్థన చేసుకున్నామని అడిగాడు. చేసుకున్నాను బ్రదర్, మరి నా పాపాలను ఒప్పుకున్నాను, అయితే నాకేం అర్థం కాలేదు కానీ ఇలా అనిపించింది నాకు ఫీలింగు. ఏదో పోయినట్టు అనిపిస్తే ఏం పోయిందో నాకు అర్థం కాలేదని చెప్పా. ఆ తర్వాత బ్రదర్ చెప్పి అయ్యా నీ పాప భారం అంతా దేవుడు తీసివేశాడు, నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉండు, నీకు ఆ అలవాట్లన్నిటి కూడా లేకుండా దేవుడు వాటి మీద మనసు తీసేస్తాడు అని చెప్పాడు. సరే చెప్పినట్టుగా నేను ప్రార్థన చేసుకున్నాను. ఆ తర్వాత ప్రభుని కృపను బట్టి నాకు ఆయన చెప్పినట్టుగానే నేను పాపాలు ఒప్పుకున్నాను. ప్రభు నా పాపాలు క్షమించాడు. ఇక వాటి ఉన్న నాకు అలవాట్లు సినిమాలు కానీ ఆ సిగరెట్లు కానీ లేకపోతే ఈ చెడు అలవాట్లన్నింటినీ కూడా వాడు మనసు లేకుండా దూరపరిచాడు. అప్పటి నుంచి నేను ఇక మందిరానికి వెళ్తుండేవాడిని. పోతే మందిరానికి లేకపోతే కాలేజీకి, చదువుకుంటే బైబిల్ లేదా కాలేజ్ బుక్స్. అప్పుడు అక్కడ ప్రభాకర్ మాస్టర్ గారిని ఒక లెక్చర్ ఉన్నారు. ఆయన అడిగారు, అబ్బాయి నువ్వు ఏ క్లాస్ అని అడిగారు. నేను ఫస్ట్ ఇయర్ డిగ్రీ BA పలానా గ్రూపు అని చెప్పాను. నేను ఇది తెలుసా అని అడిగారు. తెలుసు, మీరు మా లెక్చర్ అన్నా. నేను ఎప్పుడు చూడలేదు కాలేజీలో అన్నారు. లేదు నేనని చెప్తే అప్పుడు స్వర్ణలత సిస్టర్ని ప్రభాకర్ మాస్టర్ గారు అడిగారు, అమ్మాయి స్వర్ణ ఈ అబ్బాయి నీకు తెలుసు అంటే నేను ఎప్పుడు చూడలేదు మాస్టర్ గారు, ఈ అబ్బాయిని క్లాసులో అడిగారు. ఆ తర్వాత నేను లేదు మీ క్లాసే అని చెప్పారు. అంటే అంత ఇర్రెగ్యులర్గా ఉండేవాడిని. ఆ తర్వాత ప్రభుని నమ్ముకున్న తర్వాత ఇక ఆ రీతికి చదువుకుంటే నేను ఒక తీర్మానం చేసుకున్నా. ఇక నేను అంటే ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినాయి కాబట్టి ప్రభు నాకు ఇంగ్లీష్లో స్టాండర్డ్ లేదు, నేను ఒక సెలెక్ట్ చేసుకుంటా. పొయిటరీలో ఒకటి, ప్రోజ్లో ఒకటి, నాన్ డీటెయిల్డ్ ఒకటి, ఈ 3 కష్టపడి చదువుకుంటాను. వస్తే రాస్తా, లేకపోతే మళ్ళీ రాస్తా. ఆ విధంగా సెలెక్ట్ చేసి కష్టపడి ఆ 2-3 నెలలు ఆ 3 నేర్చుకున్నా. సరే దేవుని కృపను బట్టి మరి నేను ఏది సెలెక్ట్ చేసుకున్నానో అవి 3 వచ్చి 3 రాశాను. తర్వాత మిగతా సబ్జెక్టులు కూడా ఒక రకంగా చదువుకున్నా. అయితే డిగ్రీ ఫస్ట్ ఇయర్ అన్ని సబ్జెక్టులు ఒకేసారి పాస్ అయ్యా. నా జీవితంలో చాలా సంతోషం. అంటే పాపాలు క్షమించినప్పుడు సంతోషం. ఎడ్యుకేషన్లో మరి మొట్టమొదటిసారిగా నేను మరి చదివి సొంతంగా పాస్ అయింది డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఇంకా దేవుని కృపను బట్టి ఇంకా సెకండ్ ఇయర్ నుంచి ఇక చదువుకుంటా ఉన్నాను. ఇంటికి వెళ్ళినప్పుడు మా నాన్న అడిగాడు, ఏందిరా కొంచెం తేడాగా ఉంది, ఇదివరకు లాగా లేవు, మరి ఏందన్నాడు. అప్పుడు నేను చెప్పా, నాన్న మరి నేను యేసుని నమ్ముకున్నాను, చర్చికి వెళ్తున్నాను ఇప్పుడు అని చెప్పాను. ఇప్పుడు నాకు అలవాట్లేం లేవు, అన్నీ పోయినాయి అన్నాడు. ఒరే మేము ఇంతకుముందు అందరూ చెప్పే కదా మానుకోమని, అప్పుడు మానుకోవచ్చు కదా అనంటే, నిజమే నాన్న అప్పుడు మీరు మానుకోమన్నా మానుకోలేకపోయాను. ప్రభు నా పాపాలు క్షమించి వాటి మీద మనసు తీసేశాడు. కాబట్టి ఇప్పుడు మీరు చేయమన్నా చేయను. ఈ విధంగా ఇట్లా ఏముందో నా పరిస్థితి అంతా చెప్పాను. సరే ఆయన సంతోషించాడు. ఓ పక్క ఏం చేశాడంటే, సరే నమ్ముకుంటే నమ్ముకుందో కానీ పోతే పోదు కానీ కందుకూరులో పోయి చర్చికి మన ఊరికి వచ్చి పల్లెగా పోవద్దు, ఎందుకంటే ఎగతాళి చేస్తారు, అది పల్లెలో దేవుడని అంటారన్నాడు. సరే అని చెప్పి ఇక నేను అంతకుముందు ఆదివారం సెలవు ఊరికి వెళ్ళాను కానీ ఇక ఊరికి పెద్దగా పోవడం తగ్గించే ఆదివారం పూట మందిరానికి వెళ్తుండేవాడిని. దేవుని కృపను బట్టి ఆ డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అంతా కంప్లీట్ అయ్యింది. ఇంకా చెప్పాలంటే సంతోషం, డిగ్రీ ఫైనల్ ఇయర్లో హిస్టరీ సబ్జెక్ట్లో కాలేజ్ ఫస్ట్ వచ్చా. అంటే దేవుడు కొంచెం 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 ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. తర్వాత దేవుని కృపను బట్టి ఆ తర్వాత బీఈడి చేశాను. తర్వాత ఎంఏఎస్ అవుతున్నప్పుడు సరే మ్యారేజ్ విషయంలో కూడా మరి యోహానంకులు చెప్పారు, ఫలానా మరి అంటే అప్పటికి ఎంఏఎస్ అవుతున్నా టీచర్ పోస్ట్ రాలేదు, ఇట్లా కుప్పాల్లో మున్సిపల్ గారు అమ్మాయి ఉంది, మేము ప్రార్థన చేస్తున్నాం వస్తే చూడమన్నారు. సరే అని చెప్పి
మా తల్లిదండ్రుల బంధువులు వెళ్ళి చూసిచ్చారు. ఆ తర్వాత ఇంకా డిఎస్సి టెస్ట్ పడిన తర్వాత దేవుని కృప బట్టి నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. అంటే బీఈడి చదువుతున్నప్పుడు కూడా ప్రార్థన చేస్తాను, ప్రభా ఇదేమో ఇంగ్లీష్ మీడియము, నేను డిగ్రీ దాకా తెలుగు మీడియము, ఇంగ్లీష్ మీడియం బీఈడి చదవాలంటే నా వల్ల కావటం లేదు అని నేను మొండిగా ప్రార్థన చేసుకునేవాడిని. ప్రభా మీలో ఎవరికైనా జ్ఞానం తక్కువైతే జ్ఞానం ఇస్తా అన్నారు కదా, నాకు జ్ఞానం ఇయ్యి అని ఒక చిన్న స్లిప్ రాసుకొని జేబులో పెట్టుకొని మరి ప్రార్థన చేస్తూ వచ్చేవాడిని. దేవుని కృపను బట్టి మొదట్లో అయితే నాకు అర్థమయ్యేది కాదు. లెక్చర్స్ ఇంగ్లీష్లో చెప్తున్నారు, ఇంగ్లీష్లో నాకు అర్థం చేసుకోలేకపోయాను. అయితే దేవుని కృపను బట్టి కొంతకాలం తర్వాత వాళ్ళు చెప్పేది నాకు అర్థమవుతుంది. తర్వాత నేను బాగా లాస్ట్ 2-3 months హార్డ్ వర్క్ చేసి దేవుని కృపను బట్టి మేము కందుకూరు వెళ్ళినటువంటి అక్కడికి బీఈడి చేసిన మా రూమ్మేట్స్ 2 రూముల్లో హయ్యెస్ట్ మార్క్స్ నాకే ఇచ్చాడు దేవుడు. చాలా సంతోషం వేసింది. ఆ తర్వాత బీఈడి అయిపోయిన తర్వాత ఎంఏ చేరిన తర్వాత డిఎస్సి రాస్తున్నప్పుడు అప్పుడు సమస్య వచ్చింది. తెలుగు డిగ్రీ దాకా తెలుగు మీడియము, ఇంగ్లీష్ బీఈడి ఏమో ఇంగ్లీష్ మీడియము, మళ్ళీ డిఎస్సి రాయబోయేసరికి తెలుగు మీడియము. అక్కడ సైకాలజీ అన్నారు, ఇక్కడ మూర్తిమత్వం అన్నారు. ఆ పదాలకు నాకు తెలుగు ఇంగ్లీష్ కూడా అసలు అర్థం కాదు తేడా. అబ్బో చాలా కష్టంగా ఉందని అప్పుడు కూడా ప్రార్థన చేసుకున్నా. అయితే దేవుని కృపను బట్టి అప్పుడు కూడా నేను అసలు ఊహించలేదు. మరి జిల్లాలోని 89 డిఎస్సిలో 40 ర్యాంక్ వచ్చింది నాకు. వచ్చి దేవుని కృపను బట్టి ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో ఇంటర్వ్యూ అయిపోయింది, జాబ్ ఇచ్చారు. ఆ తర్వాత మ్యారేజ్ విషయంలో కూడా మరి ప్రార్థన చేస్తున్నప్పుడు యోహాన్ అంకుల్ చెప్పారు, ఇది దేవుని చిత్తము అని చెప్పినప్పుడు సరే మొదట్లో మా నాన్న ఒప్పుకోలేదు మ్యారేజ్ విషయంలో. కాదు మనం అలాంటి పెళ్ళి వద్దు, క్రిస్టియన్ అలా కాదన్నాడు. నేను కాదు నాన్న, నేను ప్రభు నమ్ముకున్నా కాబట్టి మరి నమ్ముకున్న అమ్మాయిని చేసుకుంటా అని చెప్పాను. ఆయనకి ఇష్టపడలేదు. సరే కొద్ది రోజులు ఆగాను, ప్రొద్దులో పెళ్ళి నాకు, అప్పుడు ఇంకా జాబ్ రాలేదు అనేసరికి తర్వాత కొద్ది రోజులు ప్రార్థన చేసిన తర్వాత ఆయన సరే నీ ఇష్టం, నీకు ఇష్టం లేకుండా ఎందుకని చెప్పి ఒప్పుకున్నారు. ఆ రీతిగా దేవుని కృపను బట్టి మరి క్రైస్తవ మ్యారేజ్ ఒంగోలు ఇస్కోల్లోనే మరి 89 ఆగస్టు 18వ తేదీన మరి అక్కడ మందిరంలోనే మరి మ్యారేజ్ జరిగింది. ఆ తర్వాత మరి తనకు బీడ్ సీట్ కోసం ప్రార్థన చేశాము. తనకు కూడా మరి సారాకి దేవుడు బీడ్ సీట్ ఇచ్చారు. తర్వాత మాకు 2 కుమారులు ఇచ్చారు. తర్వాత వచ్చేసి వారి యొక్క చదువుల్లో సహాయపడుతూ ఇచ్చారు. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే అన్నిటికంటే దేవుడు ఆశీర్వదించాడు అన్ని విషయాల్లో. నన్ను కానీ ప్రభు కానీ దర్శించకపోతే, నా పాపాలు క్షమించకపోతే, ఇక్కడ సేన వ్యక్తిని ప్రభు దర్శించకపోతే తన జీవితం మారేది కాదు. తన జీవితం అంతా అట్లా కొనసాగేది. ఎప్పుడైతే ప్రభు తను దర్శించాడో తన బ్రతుకు మారింది. స్వస్థ చిత్తుడే బట్టలు ధరించుకొని దేవుని పాదాల దగ్గర కూర్చొని ఆ తర్వాత తన యొక్క సాక్ష్యాన్ని అందరి మీద పంచుకున్నాడు. అలాగనే దేవుడు నా పాపాలు క్షమించి నా బ్రతుకు మార్చి నన్ను తన బిడ్డగా చేసుకొని ఆ రీతిగా నేను చేయకపోతే నేను లోకంలో కలిసిపోయేవాడిని, పాపంలో జీవించేవాడిని. ఈ రీతిగా ఈ స్థితిలో ఉన్నానంటే కేవలము దేవుని కృపే. కాబట్టి దేవుడు నా పాపాలు క్షమించాడు. ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభు. మొదట్లో అయితే నేను కందుకూరులో వెళ్తున్నప్పుడు బైబిల్ ఇటు పట్టుకొని పోతే ఎవరు చూసి ఎగతాళి వేస్తారేమో, వీటి చర్చికి పోతాను ఎగతాళి వేస్తుంది సాటున ఒక బ్యాగ్లో పెట్టుకుని పోయేవాడిని. తర్వాత దేవుడు నాతో మాట్లాడిన తర్వాత ఆయన గురించి నేను చెప్పడానికి సిగ్గుపడితే దేవదూతలు ఎదుట నన్ను గురించి సిగ్గుపడతాను ఉద్దేశంతో ఆ బ్యాగ్ కూడా నేను బైబిల్ బ్యాగ్ కొనుక్కొని కూడా ఆ బ్యాగ్ ఇప్పటికి ఉంది, కానీ నేను ఎటుపోయినా కూడా బైబిల్ ఇటు పట్టుకొని వెళ్తాను. ఎందుకంటే నన్ను గణపరచవారు నేను గణపరుస్తాను కాబట్టి అన్ని విషయాల్లో కూడా దేవుని గణపరచాలి. మా పిల్లల విషయంలో కూడా, పిల్లల మ్యారేజ్ విషయంలో కూడా మరి పిల్లల పేర్లు పెట్టే విషయంలో కూడా ఆలోచించా. వీడు అరుణ్ పాల్ అంటే కిరణ్ పాల్ అని పేరు పెట్టాము, ఎగతాళి వేస్తారేమో వాళ్ళు ఫీల్ అవుతారు అనుకున్నా కూడా లేదు. పౌలు గారు ఎంతో జ్ఞానం గల వ్యక్తి, 16 books రాశాడు, ఎంతో సేవ చేశాడు. కాబట్టి అలాంటి పేరు పెట్టి వీళ్ళు కూడా జ్ఞానవంతులుగా ఉంటారు ఆశతోటి వాళ్ళకి ఆ పేరు పెట్టాము. అది దేవుడి కృపను బట్టి వారి యొక్క మ్యారేజ్ కూడా మరి క్రైస్తవ మ్యారేజ్ ఇక్కడ ఆలవర ఫంక్షన్ హాల్లో సుబ్బాడి గారి ద్వారా జరిగించారు. వారి యొక్క మంచి ఉన్నస్థితిలో ఉంచాడు. అంటే కారణం ఏంటంటే నేను ఈ స్థితిలో ఉంటానికి కారణం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన రక్షించాడు, నా జీవితం మార్చాడు, నా పాపాలు క్షమించాడు, నన్ను తన బిడ్డగా చేసుకున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఇంకా ఎవరైనా సరే యేసు ప్రభువును నమ్మకపోతే ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన అందరికీ ప్రభు. ఒక కులానికో మతానికో దేశానికి వ్యక్తి కానే కాదు. ఎవరు విశ్వసిస్తే వాళ్ళ పాపాలు క్షమిస్తాడు, ఎవరు హృదయంలో చేర్చుకుంటే వాళ్ళ జీవితం మారుతుంది. వారు నరకం తప్పించబడి పరలోకం వెళ్తాడు. నన్ను రక్షించిన దేవుడు, నా బ్రతుకు నా జీవితం మార్చిన దేవుడు. మీలో ఎవరైనా సరే ఇంకా ప్రభువున ఉంది విశ్వాసం ఉంచకపోతే మీరు నమ్ముకోండి, మీ జీవితం మారుస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీ పాపాలు క్షమిస్తాడు, మీరు కూడా పరలోకానికి ప్రభు చేరుస్తాడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగా. అగ్నిగుండానికి వెళ్ళాల్సి వస్తుంది. మరి అలాంటి స్థితి నుంచి దేవుడు సహోదరుని విడిపించి రక్షించి, ఇంకొక విషయం చెప్పలేదు,
ఆదినారాయణ అని పేరు కంటే ఆదినారాయణ పేరు మార్చి అబ్రహాం అని పేరు పెట్టారు. అందరికి తెలుసో లేదో కానీ ఒకసారి చెప్పారనమాట. కాబట్టి అబ్రహాం అని పేరు పెట్టబడింది. కాబట్టి అబ్రహాము మంచి విశ్వాసం గలవాడు, దేవుని కొరకు నమ్మకమైన వాడు. కాబట్టి అట్లా దేవుడు ఆయన దర్శించారు. చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల ప్రియ పరలోక తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, మరి సాక్ష్యము పంచుకొనట్లో నీ దాసునికి ఇచ్చిన నీ శక్తి సామర్థ్యాలను బట్టి నీకు వందనాలు. ఈ సాక్ష్యాన్ని మీరు దీవించుము, ఆశీర్వదించుము. అనేక మంది హృదయాల్లో ముద్ర వేయబడినట్లు మీరే సాయం చేయండి. తగిన తండ్రి, మీరు ఆయన మా గెరాసీనుల దేశంలో దెయ్యం పట్టిన వాడిని మీరు దర్శించారు కాబట్టి తన జీవితం మారిపోయింది. అట్లని ప్రియ సహోదరుని యొక్క జీవితాన్ని మీరు దర్శించారు కాబట్టి తన యొక్క వ్యసనాల నుండి తను మీరు విడిపించారు. ఆ యొక్క చెడు క్రియల నుంచి విడిపించారు. అయ్యా పరిశుద్ధ జీవితం ఇచ్చారు, మరి మంచి జీవితం ఇచ్చారు. అంతేకాదు రక్షణ ఇచ్చారు. రక్షణ ఇవ్వడమే కాకుండా ఒక మంచి ఫ్యామిలీగా తీర్చిదిద్దారు. నీకు వందనాలు. పిల్లల్ని ఇచ్చారు, ఉద్యోగాలు ఇచ్చారు, ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకుని వచ్చి ఆశీర్వదించారు. ఇవన్నీ కూడా నీలో ఉన్నాయి. నిన్ను నమ్మినందువలన, నీ యందు విశ్వాసం ఉంచడం వలన ఇవన్నీ కూడా నీలో ఉన్నాయని నమ్మి నిన్ను స్తుతిస్తూ ఉన్నా. ప్రేమగల తండ్రి, నాయన చెప్పబడిన సాక్ష్యాన్ని దీవించము, ఆశీర్వదించము, బలపరచమని యేసయ్య నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకుందాము బ్రదర్స్, రండి. దీంట్లో ఈ సమయంలో మన మధ్యకు ఒంగోలు నుండి మరి దైవ వర్తమానం అందించడానికి దైవ సేవకులు వచ్చి ఉన్నారు. మరి చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి ఒక్కరు కూడా వినవలసిందిగా ప్రభు నామన మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాము. రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి రోమా పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము చదువుకుందాం అందరం కలిసి. 4-5 వచనాలు. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొంచున్నావు. 6వ వచనం. ఆయన ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, ప్రేమగల నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మీ అత్యంతమైన కృప చేత ప్రభు మమ్మల్ని ప్రేమించి మాకై ప్రాణం పెట్టి తిరిగి లేచిన గొప్ప దేవా, నీకు స్తోత్రములు. ఈ రాత్రి వేళ మా మధ్య మీరు ఇచ్చినటువంటి సాక్ష్యమును బట్టి మీకు స్తోత్రములు. దాసుని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో దేవ. వచ్చిన నీ ప్రజలందరినీ బట్టి మీకు ఎంతైనా వందనాలు చెల్లిస్తా ఉన్నాను. దీనుడను ప్రభువా, బలహీనుడను జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డల మధ్య మాట్లాడక యోగ్యత లేదు, కానీ దేవా మీరు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభువా మీకు మొరపెట్టుకుంటున్నాను. సహాయం చేయి, సమయం ఆశీర్వాదకరంగా చేయి ప్రభువా. వినగల చెవులు, గ్రహించగల మనసును దయచేయి, దీనుడికి మాట్లాడటకు శక్తిని దయచేయి. ఆవరణమంతయు మీరుండండి ప్రభు నాయనా. మీ సహాయం చేయి, శబ్ద తరంగాల ద్వారా
ఆయా ప్రాంతాలు వినబడుచున్నప్పుడు వారు ఏ స్థితిలో ఉన్నా మీ మాటలు విని గ్రహించి లోబడే కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ, దైవజనుని బట్టి, ఆయన కుటుంబాన్ని బట్టి, యెరూషలేము సహవాసాన్ని బట్టి, నైనా మా ప్రభు విశ్వాసుల కుటుంబాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ గ్రామ ప్రజలందరినీ బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు. రాకడ సమీపంగా ఉన్నది. అందరూ అంతటను మారు మనసు పొందడానికి ప్రభువా మీరు ప్రేరేపించి బలపరిచి మహిమ తెచ్చుకో. గ్రౌండ్ మీటింగ్స్ ప్రభువా దాదాపుగా 2-3 వారాల నుండి జరుగుతుంటుండగా నాయన ఆయా ప్రాంతాల్లో చెప్పబడిన మాటలు ఫలింపచేయి, పాడిన పాటలు ప్రభువా నాయన జరిగిన కార్యక్రమంతయు మీకు మహిమకరంగా జరిగినందుకై స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఇంత మంచి భాగ్యం కందుకూరు పట్టణానికి, చుట్టుపక్కల గ్రామాలకు మీరు ఇచ్చిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ, ఇంకా ఈ రాత్రి వేళ ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ మాటలు వింటున్నారో, చెబుతున్నారో, మీ కార్యాలు జరుగుతున్నాయో అక్కడ మీరుండి మహిమ పొందుమని యేసు ప్రభు వారి ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రము. జీవము గల దేవుని నామమునకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. దేవుడు నన్ను కూడా మీ గ్రౌండ్ మీటింగ్స్లో మరి పాల్పంపులు పొందడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తోత్రములు. ఇది 3వ పర్యాయము. 2022లో వచ్చాను. అంటే ఈ ఊరు కాదనుకోండి, ఆయా ప్రాంతాల్లో 2023, 24 కూడా వచ్చినట్టు గుర్తుంది. ఈ సంవత్సరం కూడా మరి మీరు నాకు మీ గ్రౌండ్ మీటింగ్స్ నేను యూట్యూబ్లో చూస్తున్నప్పుడు నాకు కూడా ఎప్పుడో ఒకసారి అవకాశం వస్తుందిలే అని అనుకుంటూ ఉండేవాడిని. ఒకసారి రాకపోతే దేవుని చిత్తం కాలేదు అనుకుంటుండేవాడిని. అన్నను గురించి ఏమనుకోను నేను. ఎందుకంటే ప్రతి పని ప్రభువు చిత్తంలో జరుగుతాయి కాబట్టి. అయితే ఇప్పుడు ఎక్కువ విస్తరించి మాట్లాడే సమయం కాదు, రాత్రి సమయం కాబట్టి సాక్ష్యము, అద్భుతమైన సాక్ష్యాన్ని మనం విన్నాం. అన్న నాకు పెద్దగా పరిచయం కానీ క్లోజ్ కాదు. ఆదినారాయణ గారు మరి సాక్ష్యము క్లుప్తంగా చాలా గొప్ప సాక్ష్యాన్ని చక్కగా చెప్పాడు. అన్న కాలేజీ లైఫ్ గురించి చెబుతున్నప్పుడు నాకు కొన్ని విషయాలు గుర్తొచ్చాయి, కానీ ఇప్పుడు చెప్పే సమయం కూడా కాదు. కానీ నాకు వాళ్ళ ఫాదర్ ఏ విధంగా తనను పట్టుకొని అలా తీసుకుపోయాడు ఆ పాపం కాదు, కానీ మరొక రకంగా మా ఫాదర్ కూడా నన్ను పట్టుకునేవాడు. కాబట్టి అయితే నాకు అప్పుడు తెలియదులేండి, 10th క్లాస్ వరకు అసలు సినిమాలు మొఖాలే తెలియదు. 10th క్లాస్ వరకు ఈ వ్యవహారాలు ఏం తెలియవు. ఇంటర్మీడియట్లో కాస్త సినిమాలు చూసేవాడిని. అప్పుడు ఆయన చేతులు చిక్కాను. సరే, అది సమయం కాదు. సమయంలో దేవుని బిడ్డలారా, ఎంత మంచి భాగ్యము దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తున్నాడంటే, ఈ రాత్రి వేళ చల్లని వాతావరణంలో నిజంగా ఇది బాగా అందరిని పిలిచి ఏమంటారంటే, ఈ పండుగలకు హైందవ సహోదరులు ఏం చేస్తారు, అన్నదానాలని పెట్టి దేవాల దగ్గర చక్కగా భోజనాలు పెడతా ఉంటే ఎక్కడెక్కడో గుంపులు వచ్చి తిని వెళ్తూ హ్యాపీగా వెళ్ళిపోతారు. ఈ గ్రౌండ్ సభలు చూస్తే నాకు అట్ట అనిపిస్తుంది. అందరిని పిలిచి కూర్చోబెట్టి దేవుని ఆహారాన్ని పంచిపెడుతూ ఉన్నారంటే నిజంగా ఇది దేవుని ప్రణాళిక. అయితే ఇది విని గ్రహించేవారు ఎంతమందో, లోబడి వచ్చేవాళ్ళు ఎంతమందో, లోబడక రాని వాళ్ళు ఎంతమందో అది వారికి తెలుస్తుంది. కానీ ఇవన్నీ రేపు ప్రభువారు లెక్క అడిగినప్పుడు ఇవెంత సాక్ష్యంగా ఉంటుంది. గొప్ప పనే ఇది. చాలా ప్రాంతాల్లో కూడా జరుగుతూ ఉంటాయి, కానీ దీనికి ఒక ప్రత్యేకమైన పేరు పెట్టుకున్నారు మీరు, గ్రౌండ్ సభలు, గ్రౌండ్ మీటింగ్స్. కొన్ని ఊర్లో ఏమంటారంటే ఓపెన్ మీటింగ్స్ అంటారు. మామూలు సహజంగా అంతలకలు అంటుంటారు ఓపెన్ మీటింగ్స్ అని. కొన్ని ఊర్లలో ఓపెన్ మీటింగ్స్ వెళ్తూ ఉంటాను. ఈ గ్రౌండ్ మీటింగ్స్ అంటే ఒక స్పెషల్గా అనిపిస్తుంది. గ్రౌండ్ మీటింగ్స్ అంట, ప్రత్యేకంగా జనాలు అక్కడ ఉండటం, కూర్చోవడం, అలా రకరకాలుగా ఆనందంగా ఉండేటువంటి ఇది. దేవుని బిడ్డలారా, ఈ భాగ్యాన్ని ఈ రెగ్యులర్గా వచ్చే బిలీవర్స్, సంఘాల నుండి వచ్చే బిలీవర్సు ఇది ఎవరి కోసం, ఆ ఊరోళ్ళ కోసం పెడుతున్నారు, మాకు సంబంధం లేదు అనుకోబాకండి. మీరు కూడా శ్రద్ధగా విని దేవుని మాటలు రోజుకి ఎక్కడెక్కడ ఎవరెవరు వస్తున్నారు, దైవదాసులు, సాక్ష్యాలు. నేను ఇదివరకు సాక్ష్యాలంటే పెద్దగా ఇష్టపడేవాడిని కాదు. అంటే ఏంటంటే వేరే సాక్ష్యాలు చెప్తా ఉంటారు. అంత గంటలు కూర్చున్న కాడి నుంచి లేచిన దగ్గర నుండి స్పూన్ కింద పడ్డాది, దేవుడు నాకు అందించాడు, ఇలా చెబుతూ ఉంటారు చాలామంది. నాకు దేవుడు
తెల్ల చీర కట్టుకోమన్నాడు దేవుడు. ఇట్లాంటివన్నీ చదువుతామంటే బోరు కొట్టేది ఆ రోజుల్లో. కానీ ఈ మన సహవాసంలో మన వాళ్ళు షార్ట్ కట్ చేసి ఈ సాక్ష్యాలు చెబుతున్నప్పుడు నేను ఇక్కడే పోయినసారి 2-3 సేవకులు వచ్చి సాక్ష్యాలు చదువుతుంటే ఆ వేములపాడు బ్రదరు, ఆ సుధాకర్ చెప్పిన సాక్ష్యాలు ఇన్ని నిజంగా చాలా ఆశ్చర్యపోయాను. ఈరోజు కూడా నేను ఈ సాక్ష్యాన్ని చూసి దేవుడు అస్సలు ఎంత అద్భుతంగా పట్టుకున్నాడు ఆ బ్రదర్ను. ఇవాళ ఒక ఉన్నతమైన స్థాయి అంటే ఇది భౌతికమైన ఉన్నతమైన స్థాయి కాదు. సహజంగా ఆయన దేవుళ్ళో రాకపోయినా భౌతికంగా గొప్పవాడు అయ్యేవాడే. కానీ ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతమైన స్థానంలో మరి తాను పెట్టుకుని విశేషంగా క్రైస్తవ పేర్లు పెట్టి కుటుంబాన్ని ఆ విధంగా నడుచుకోవడం అంటే, ఈ రోజులు హైందవులు కూడా చాలామంది మారుతున్నారు కానీ క్రైస్తవ పేర్లు పెట్టుకోవడానికి ఇష్టపడక ఏదేదో సన్ రైజులు, కింగ్ డాగులు అట్లాంటి పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే అటు ఇటు దెబ్బ తగలకుండా ఉండటానికి. కానీ ఇలా మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్న సహోదర కుటుంబాన్ని దేవుడు మెండుగా దీవించాలని ఆ విధంగా తన వంశమంతా ప్రభువులో అబ్రహాము కుటుంబంలాగా అన్న అబ్రహాం అని పేరు కూడా పెట్టాడంటారు. అలా తన రాబో తరములో తన మనవళ్ళు మనవరాలు సైతం క్రైస్తవులుగానే ఉండాలని మనము ఆశిద్దాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉన్నతమైన కోరిక ఏమిటి అంటే, పరలోకములో ఆయన ఆనందిస్తూ ఉండేటువంటి వాడు. పరలోకంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూతలు పొగుడుతూ ఉండేవాళ్ళు. పరలోకంలో త్రియేక దేవుడు దేవదూతలు ఉండేవాళ్ళు. పరలోకంలో అంటే ఒక విధమైనటువంటి అత్యానందమైనటువంటిది అక్కడ ఉండేది. అప్పుడు ఈ భూమి లేదు, సృష్టి ఏమీ లేదు. కానీ ఎంతకాలం ఉన్నాడో మనకైతే తెలియదు. కానీ ఈ పరలోకమే ఎందుకు ఇంకొక లోకం చేయాలని ఆయన ఇష్టపడి భూలోకాన్ని కూడా ఆయన చేయటానికి సంకల్పం కలిగి ఉన్నాడు దేవుడు. భూలోకములు ఈ సృష్టి అంతా ఆదికాండం బైబిల్ గ్రంథములు ఉన్నవారు ఇళ్ళ దగ్గర కానీ ఎక్కడైనా మీరు గమనిస్తే ఆదికాండము 1వ అధ్యాయంలో ఆ సృష్టి ఎలా చేయబడిందో అంతా 6 రోజుల్లో ఇప్పుడు నేను చూస్తున్న ప్రపంచంలో అందరూ చూస్తున్నటువంటి సృష్టి అంతా దేవుడు 6 రోజుల్లో సృష్టి చేశాడు. ఆయన ఉన్నది పరలోకము, కానీ ఇంకొక లోకాన్ని చేశాడు. ఈ సృష్టి ఈ యొక్క భూలోకం అంతా కూడా చేశాడు. అప్పుడే కింద ఉన్న పాతాళలోకం చేశాడు. అన్ని 3 లోకాలు ఆయన సృష్టిగా చేసుకున్నాడు. ప్రియులారా, అక్కడ ఆనందంగా ఉండి భూలోకములు కూడా ఆనందించాలని ఇష్టపడ్డాడు. తన పోలికన తన స్వరూపమున మనుషులను చేసుకున్నాడు. పైన ఆయన చుట్టూ ఉన్న కోట్ల దేవదూతలు ఆయన పోలిక కాదు, ఆయన చూసామా, అక్కడ దేవదూతలు కాదని ఇక్కడికి వచ్చి ఆయన కొనుక్కొని మనలందరినీ దేవదూతల కంటే ప్రకాశమానమే. అంటే ఈ ప్రకాశం ఎక్కడి నుండి వస్తుంది? తండ్రి మహిమ అనేది. మీరు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో చూస్తే ఆయన ప్రకాశం మన మీద ఉంది. సూర్యుడు చందమామ వచ్చేది, సూర్యుడి కాంతి వల్లనే చందమామ, లేకుంటే చందమామకి అంత సీన్ లేదు. చందమామ కూడా భూమిలాగా ఉండేది. సూర్యుడి యొక్క కాంతి చందమామ మీద పడి అక్కడ నుండి మనకు మంచి వెన్నెల వస్తుంది. అలాగే దేవుని దగ్గర మనకు దేవుని యొక్క కాంతి ప్రకాశం మన మీద ఉండి మనం ప్రకాశించిపోతాం. అక్కడ ప్రకాశించే వారిగా బైబిల్లో రాయింది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 20వ అధ్యాయాలు మీరు తర్వాత చదువుకోండి. పరలోక రాజ్యం యొక్క సొంపు సౌందర్యం, పరలోక రాజ్యములకు ఉన్నటువంటి ఐశ్వర్యం, పరలోక రాజ్యంలో ఈ దేవదూతల్లాగా ఉంటావు, పరలోక రాజ్యంలో వెలిగిపోతూ ఉంటావు. రెండవది, పరలోక రాజ్యంలో ప్రియులారు గమనించండి, దేవుడు నీతో ఉంటాడు, కుమారుడు నీతో ఉంటాడు. దేవుడు మనము కలిసి దేవుని ఆనందిస్తుంటాం. ఈ రాత్రి వేళ నా ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకం కోసం మోక్షం కోసం నువ్వేదో పడరాని పాటలు చేయరాని కార్యాలు చేస్తున్నావేమో, దానివల్ల నీకు ఉపయోగం లేదు. బైబిల్ చెబుతుంది, నా దగ్గరకు రండి ప్రయాసపడి భారం మోసుకున్న వాళ్ళారా, నా రక్తంలో కడిగి పవిత్రపరచబడిన వారు పరలోక రాజ్యములో. దీనికి ఏ ఖర్చు లేదు, దీనికి ఏమి చేయవలసిన ఏం లేదు, దీనికి ఏ ఒక్క పొద్దులు లేవు, దీనికి ఏ ప్రయాసలు లేవు. యేసు దగ్గరికి వస్తే, ఇందాక అన్న చెప్పాడు కదా ఆదినారాయణ అన్న, ఆయన పాపములు ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు అంతే. ఆయన ఎక్కడి పోయి ఒప్పుకోలే. లేదంటే ఆ రోజు ఏవో కొబ్బరికాయ కూడా కొట్టుకోలే. ఆయన ఫోటోకు, యేసయ్య ఫోటో దగ్గర కొబ్బరికాయ కొట్టాల, ఊది పట్టి ముట్టిలే, లేకుంటే తలని స్నానం చేసి ఒక్క పొద్దులే. ఎంత గొప్ప ధన్యత అండి. ఈ రాత్రి అయినా నీవు నేను ఇక్కడ వింటున్న వాళ్ళు ఎవరైనా, బయట వింటున్న వారైనా, నీ ఒక్క మాట మనసులో అనుకో, నీకు పరలోక దివ్య భాగ్యం దొరుకుతుంది. నువ్వు ఎంత ఘోర పాపివైనా నీ పాపాలు ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు.
నీ ఎంత ఘోర పాపము నుండి అయినా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఈ రోజుల్లో చర్చికి వచ్చేవాళ్ళు కానీ చర్చికి రానోళ్ళు కానీ సర్వసత్యం ఎరిగి కూడా సర్వసత్యం అర్థమై కూడా నిర్లక్ష్యంగా త్రోసివే. అదే నేను రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో నీ కఠినమైన మనస్సు, నీ కాఠిన్యము దేవుని అనుగ్రహమును దూరం చేసుకుంటున్నావు, ఆయన దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తున్నావు. ఆయన సర్వలోకాని కోసము పరలోకము సిద్ధంగా ఉన్నది, మీరందరూ రాండి అని చెప్పి ఆయన చెప్పి వెళ్ళిపోతే, ఆయన చెప్పి వెళ్ళిపోయినాక ఆయన శిష్యులు వాళ్ళు వీళ్ళు చదువుతుంటే నువ్వు ఎలా చదువుతావురా అని చెప్పి వాళ్ళందరినీ చంపినా ఈ ఆటికి చంపుతున్నా పరిశుద్ధ గ్రంథాన్ని ఎవడు ఈ రోజుకు ఆపలేకపోతున్నాడు. క్రైస్తవ బోధన ఈనాటికి ఎవడు ఆపలేకపోతున్నాడు, ఆపలేడు కూడా. రాబోయే రోజుల్లో క్రైస్తవ్యాన్ని మూటగట్టిన నిప్పు సుమి, క్రైస్తవ్యమో మూటగడితే నిప్పునది కాలుకుండా ఎలా బయటకు వస్తుందో అలా వస్తుంది. క్రైస్తవ్యాన్ని నువ్వు ఎక్కడ రూపుమాపగలవయ్యా? దేవుడయ్యా ఆయన సర్వ సృష్టికర్త అయ్యా, లోకరక్షకుడయ్యా. ఆయన లోకరక్షణని పిలువబడ్డాడు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఎవరైనా ప్రపంచంలో ఈ పేరుతో పిలువబడిన వారు ఒకే ఒకరు ఉన్నారా? ఈయన లోకరక్షకుడని ఆయన పంపించాడు. ఒక ఊరోళ్ళు అన్నారు 4వ అధ్యాయం 42 యోహాను సువార్తలో, ఈయన లోకరక్షకుడని నిజముగా మేమందరం నమ్ముచున్నాము. ఈయన లోకరక్షకుడని నిజముగా ఒక ఊరు ఇయాల్టికి ఆ ఊరి పేరు సంపద పెట్టుందే, ఎంత సాక్ష్యాధారం ఆ ఊరు సంతమంతా. ఈయన నిజముగా లోకరక్షకుడు. ఇంత మంచి మాటలు నువ్వు ఎక్కడైనా వింటావా అయ్యా అమ్మా? లోకరక్షకుడని, పరిశుద్ధుడని, పరిశుద్ధ గ్రంథమని, పరిశుద్ధుల సహవాసమని, పరలోకం ఇలాంటి మంచి మాటలు నువ్వు బయట వింటావా ఎప్పుడైనా? యేసుక్రీస్తు ప్రభు కాలంలోనే యేసు ప్రభునే హింసించారు, యేసు ప్రభుని అల్లాడించి కొట్టారు, తిట్టారు. కఠినమైన మనసు గలవాడు ఒకడు యేసు ప్రభుకు అన్యాయం తీర్పు ఇచ్చినవాడు ఎవరండి? ఆయన పిలాతు రాజున్నాడు. ఆ పిలాతు రాజును చూసినట్లయితే నేను చెప్పాను కదా, దగ్గరగా చూశాడు యేసు ప్రభువును. పిలాతు రాజును దగ్గరగా చూశాడు, ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఈయన నీతిమంతుడన్న బైబిల్ గ్రంథంలో మీరు టైం కోసం నేను చెప్పను కానీ అవసరమైతే చూసుకోండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనంలో, ప్రియులారు గమనించండి, 27వ అధ్యాయం 19వ వచనంలో, ఆ నీతిమంతుడు, ఈయన నీతిమంతుడు అన్నాడు. ఎవరు? ఈ రాజు, యూదయ ప్రాంతాన్ని ఏలే రాజు ఈయన. కైసర్ అనేటువంటి గొప్ప రాజు కింద ఒక రాష్ట్రానికి చక్రవర్తిగా ఉన్న పిలాతు ఏమంటున్నాడు యేసు ప్రభువుని పట్టుకొని, ఈయన నీతిమంతుడు. ఆయన ఆడాడు తీర్పు తీస్తాడు. నీతిమంతుడు అంటే ఇంట్లో నుండి భార్య ఒక లెటర్ రాసి పంపించింది, అయ్యా పిలాతు గారు, ఆ నీతిమంతుడు, ఆయన జాగ్రత్త స్వామి, ఆయన జోలిపోయావు. భార్యాభర్తలు ఇద్దరు ఒప్పుకుంటున్నారండి ఆయన నీతిమంతుడని. నీకు ఏం దెబ్బ ఇచ్చింది? నీకు నువ్వు నీతిమంతుడు అన్నావే, ఆ నీతిమంతుని నువ్వు జడ్జిమెంట్లు ఎలా తీర్పివ్వాలి? అయ్యా ఈ నీతిమంతుని జోలి నేను పోను, ఈయన నీతిమంతులు, ఈయనలో ఏ దోషం లేదు. యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే ఈయనలో ఏ దోషం లేదు. యోహాను సువార్త 19:4 దోషము లేదంటివి, ఓ పక్క నీతిమంతుడు అంటుంటివి, ఓ పక్క నీ భార్య నీతిమంతురాలు అంటుంది. ఎందుకు సిలువేసావయ్యా? నీ కళ్ళారు చూస్తున్నావే, ఎంత కఠిన హృదయము. ఏదఅందరు మారకూడదు అంటారు చాలామంది. ఊరికి మీరు వాక్యాలు చెబితే మారొచ్చు కదా, దేవుడు ఆ నుంచి మార్చొచ్చు కదా అంటే, అరే ఎదురుగా నిలబడి నీతిమంతుడు అంటివి, నీ భార్య నీతిమంతురాలనే, ఈయనలో దోషం లేదని నువ్వే బయట తీసుకొచ్చి వేల మంది ముందు నువ్వు సాక్ష్యం చెబుతీవి. నువ్వెందుకు యేసు ప్రభువుని నమ్ముకోలేదు? ఈ రోజుల్లో కూడా చాలామంది యేసు దేవుడు అంటారు, లోకరక్షకుడు అంటారు, గొప్ప దేవుడు అంటారు, దేవుళ్ళో దేవుడు అంటారు, యేసు ప్రభువును గొప్పగా చెబుతారు. కానీ నా దేవుడు నా రక్షకుడు అని ఒప్పుకునే వాళ్ళు చాలామంది లేరు. చాలామంది రహస్యంగా బైబిల్ ఉన్నాయి, చాలామంది లోపల హృదయాల్లో ఉన్నాయి, చాలామంది రహస్యంగా అనుసరిస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభువును దేవుడని బయటికి ఒప్పుకోనని వాళ్ళు ఎంతో ఉన్నారు. ప్రియులారా, పిలాతులాగా ఏమంటే ఎందుకు ఆ విధమైన స్థితి వచ్చిందంటే బైబిల్లో 2 మాటలు చూపిస్తాను నేను. అదే మీరు మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ప్రియులారు గమనించినట్లయితే, అసూయ చేత అప్పగిస్తున్నారని పిలాతే అన్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 18లో అసూయ చేత అప్పగిస్తున్నారని ఆయనకు తెలుసు.
అసూయ తర్వాత ఏమంటున్నాడు? మార్క్స్ వార్త 15వ అధ్యాయం 15వ వచనంలో జన సమూహమును సంతోషపరుచుటకంట. అయ్యలారా అమ్మలారా వినండి, ఎందుకు యేసుప్రభుని సిలువేశాడో తెలిసిన ఈ రాజు సమస్త మెరిగి జన సమూహమును సంతోషపరచటానికంట. అంటే ఒక నీతిమంతుణ్ణి ప్రజలు సంతోషం కోసం వదిలేయడమేనా? ఈ దుర్మార్గుడు చేసిన పని ఏం తెలిసిన? మంచోడు నీతిమంతుడని అరే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, యేసుని మీకు ఇస్తున్నానని జడ్జిమెంట్ ఇచ్చాడండి. అదే మీరు మత్తయి సువార్త 27:18 24వ వచనాలు చూస్తే, లూకా 23:24లో వారికి ఇష్టం వచ్చినట్లు చేయటానికి, లూకా 23. ఎంత దుర్మార్గం అండి! నీతిమంతుడంటివి, దోషం లేదంటివి, అసూయ చేత పట్టబడ్డారని నీకు తెలుసు, కానీ ఏమంటున్నాడు తెలుసిన? వాళ్ళను సంతోషపరచటానికి, వారికి ఇష్టం వచ్చినట్లు చేయటానికి. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఇంత దగ్గరగా ఉన్నటువంటి పిలాతు రాజు యేసు ప్రభువును ఒప్పుకొనలేకపోయినాడు. ఈనాడు కోట్ల మంది ఎందుకు యేసు ప్రభువును ఒప్పుకోలేకపోతున్నారు? ఇంత గొప్పోడు అంత గొప్పోడని వాళ్ళ కులమడ్డం వస్తుంది పాపం, లేకుంటే వాళ్ళకు మతమడ్డం వస్తుంది, లేకుంటే వాళ్ళకు పాలాలు కాలనీ అడ్డం వస్తున్నాయి. ఈ అడ్డం పెట్టుకొని చాలామంది యేసు దగ్గరికి రాలేకపోతున్నారు. నా తల్లిదండ్రులారా, నా ప్రియ సహోదరులారా, ఈ చిన్న చిన్న అడ్డంకుల వల్ల నువ్వు పరలోక రాజ్యం పోకుండా ఎంత ఆటంకపరచబడుతున్నావయ్యా. యేసులో దోషం ఉంటే చెప్పు, యేసులో పాపం ఉంటే చెప్పు, లేకుంటే కనుక్కో, అడుక్కో, తెలుసుకో, చదువుకో, పరిశీలించుకో. కానీ ఈ చిన్న పొరపాట్ల వల్ల నువ్వు యేసుకు దూరంగా ఉండబాగు తల్లి. ఓ నా దూరంగా వింటున్న నా ప్రియ సహోదరులారా, నీ కులము కాదు, మతము కాదు, యేసయ్య దగ్గర పరలోకానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. తెలియదని అంటావు రేపు. నువ్వు అన్నప్పుడు గ్రౌండ్ మీటింగ్ జరిగిందే పలాని ఊరిలో, కొవ్వూరులో, ఆ జరిగిన మీటింగ్లో పలాని కార్యక్రమాల్లో పాటలు పాడారు, ఆదినారాయణ సాక్ష్యం చెప్పాడు, సేవకుడు ఉన్నాడు, బ్రదర్స్ వాక్యం చెప్పారు. ఇంకా నాకు తెలియదంటావు ఏందయ్యా నువ్వు? దేవుడు మరలా నీకు తిరిగి జవాబు చెబుతాడు. ఆ రోజు వీళ్ళనే సాక్ష్యంగా పెడతాడు, తెలియదని ఆయనకి నాకు లేదని. నా ప్రియ తమ్ముళ్ళు, ఈ రాత్రి వేళ సమయంలో నేను ఎక్కువ సమయం తీసుకోను, కానీ నీకు ఆటంకంగా ఉన్నది ఏమిటి అంటే, ఈ రాజుకు ఆటంకంగా ఉన్నది నమ్ముకోపోవడానికి ఆటంకం ఏం తెలిసినా తన పదవి. నా పదవి పోద్దేమో, నా క్యాస్ట్ వాళ్ళందరూ నన్ను ఫాలో గారేమో, నా మతం వాళ్ళందరూ నాకు దూరం అవుతారేమో అందుకని మతపరమైన శిక్షలు, కులపరమైన శిక్షలు పెట్టుకొని దేవుడి దగ్గరికి రాలేకపోతా ఉన్నా. దేవుడి దగ్గర లేకపోతున్నా. వీళ్ళు ఏమన్నారు కింద నుంచి, ఏయ్ నువ్వు గిన వాడిని సిలువేయకపోతే మేము కైసరుకు చెబుతాం, కైసరు చెప్పిందంటే నీ పోస్ట్ పోద్ది, నీ గవర్నర్ పోస్ట్ పోద్ది. అమ్మో పదవి పోలేకుండా నేను ఆడ బతికేని. వాడికి పదవి కావాలా, పదవి కోసము. ఈనాడు కూడా ఇదే జరుగుతుంది మన దేశంలో. ప్రపంచాలు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు పదవుల కోసం, హోదాల కోసం, ప్రతిష్టల కోసం, ప్రెస్టేజ్ల కోసం. లోకరక్షకుణ్ణి, ఏ పాపం ఎరిగిన తండ్రిని వారు తృణీకరిస్తూ ఉన్నారు. చిన్న విషయాలు అడ్డం పెట్టుకొని హింసించి కొట్టించి అప్పగించాడు ఈ పిలాతు. ఆకాల కర్మలో భీకరమ్ముగా నిన్నో ఆ కొయ్యపై నుంచిరా, నీ కాళ్ళు చేతులు ఆ కొయ్యకే సూది మేకులతో గుచ్చినారా. నీ కాళ్ళు చేతుల మేకుల గుచ్చి అప్పగిచ్చినావు కదయ్యా దుర్మార్గుడా. నీతిమంతుడంటివే ఆ యొక్క లేత కాళ్ళలో మేకులు కొడుతుండే చూస్తున్నావు ఆ దుర్మార్గుడా, దౌర్భాగ్యుడా. నేనంటున్నాను కానీ ఆ మాట యేసయ్య ఒప్పుకోడు ఆ మాట. నా కాళ్ళలో మేకులు కుచ్చితే కూర్చున్నారు కానీ ఓ నా రాజా మారు మనసు పొందయ్యా, నువ్వు చస్తే నరకానికి పోతావురా నాయన. కేకరించి ఊస్తే ఊసావు కానీ నువ్వు యేసుని నమ్ముకయ్యా, నువ్వు పరలోకం పోతావు. నా మీద ఊసినంత మాత్రాన నాకేం కాదు, కానీ నీవు మారు మనసు పొందకపోతే నిప్పుల గుండంలో పోతా. కటకట పాప సంకటము బాపుటకింత, కటకట పాప సంకటము బాపుటకింత పటు బాధ నొందినావా.
ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంతమెటులవార్నింతు స్వామి. ఈ ప్రేమ ఎంత ప్రేమ, ఎంత గొప్పది. నేను తిడుతుంటిని, కొడుతుంటిని, ఊస్తుంటిని, గుద్దితిని, ఎగతాళి చేసి వ్యాధిగ్రస్తుడా అంటిని, అయినా నన్ను క్షమిస్తానంటున్నావా యేసయ్యా? నా దోషం, నా పాపం ప్రపంచంలో ఎవడు తీసేస్తానని లేదయ్యా, నువ్వే తీసేస్తానన్నావు. తీసేసిన వాళ్ళు వచ్చి సాక్ష్యాలు చెబుతా ఉన్నారు. నేనే నా ప్రభువునికి సిలువేసింది. ఏ పాప మెరుగని ఓ పావనామూర్తి, పాప విమోచకుండా నా పాలి దైవమా, నా పాప ములకొరకి పాటలు నొంది. నా పాపముల కోసం ఈ పాటలు, ఈ బాధలు నువ్వు పొందావయ్యా. ఎంత వేదన అనుభవించినా. పిలాతురాజు కనిపించలేదా నీతిమంతుడని? సెలువుకు అప్పగిస్తే ఈడ్చుకుపోతుంటే చూస్తుంటివి, కొరడాలతో కొడుతుంటే చూస్తుంటివి, మేకులు కొడుతుంటే చూస్తుంటివి. కఠినమైన హృదయం చిన్న అడ్డంకి ఏంటి తెలిసిన, తన పోస్ట్ పోతుందని. ఈనాడు నా ప్రియ తమ్ముళ్ళు, మీరందరికీ అడ్డంగా ఉన్నది తెలుసిన, మీ కులము, మీ మతమే. మీరు దగ్గర రాలేకపో. లోపల నీకు తెలుసు యేసు రక్షకుడని, లోపల నీకు తెలుసు నీతిమంతుడని, లోపల నీకు తెలిసిన ఒక్క దేవుడని, లోపల నీకు తెలిసిన పాపం లేని దేవుడని, లోకంలో నీకు తెలిసిన పాపమైన గర్భాన పుట్టినవాడు కాదని అన్నీ తెలుసు. నువ్వు ఎందుకు ఆయనకు దూరంగా ఉంటావు? ఎంత నష్టపోయినాడో కదా. చచ్చిపోయి ఇప్పుడు ఎక్కడున్నాడంటారు? నిత్య నరకం. ఇంకా విచిత్రం ఏంటంటే, ఆయన మరణించి తిరిగి లేచినాక మరణించినప్పుడే పెద్ద పెద్ద భూకంపాలు వచ్చినాయి, బండలు బయలుపోయినాయి. సమాధుల్లో అంతకుముందు చచ్చిపోయిన వాళ్ళు లేచి అందరికి వాళ్ళ చుట్టాలు కనపడ్డారు. ఆ విషయం రాజుకు చెప్పలేదా? ఆ విషయం రాజుకు చెప్పారు వచ్చి. అప్పుడు చచ్చిపోయాడా? ఆ యేసు అప్పుడు చచ్చిపోయాడా అన్నాడే. కానీ నేనంత పొరపాటు చేశానని ఒప్పుకోలేదు. మరణించేంత వరకు కులాలతో, మతాలతో, ప్రెస్టేజ్లతో దేవునికి దూరం చేసుకోబాకమని ఈ రాత్రి వేళ నేను చెప్పదలుచుకున్న ఒకే ఒక్క పాయింట్. నువ్వు యేసు దగ్గరికి రా. అయ్యే కులము మతము లేని దేవుడేనా? పరలోకముడి దిగి వచ్చి నిన్ను పరలోకం తీసుకుపోవడానికి వచ్చిన దేవుడు. ఈ దేవుని దగ్గరికి నువ్వు రా. చర్చిలకు వెళ్ళే వాళ్ళ కోసం ఒక మాట చెప్పి నేను ముగిచేస్తాను. చర్చికి వెళ్తూ ఉంటారు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు, ఏమేమో ఆ యొక్క సంఘ క్రమాలు చేస్తూ ఉంటారు. కానీ మారు మనసు లేని వాళ్ళు ఉన్నారంటే మీరు నమ్ముతారో లేదో. బైబిల్లో నీతిమంతుల గురించి 4 రకాల నీతిమంతులు ఉన్నారు. ఒకరు తమను తాము గొప్పగా చెప్పుకునే వాళ్ళంట, వారు తమకు తాము కనపడాలని ఉండేవాళ్ళంట. నీతిమంతుల రకాలు. అసలు మారు మనసు అక్కర్లేని నీతిమంతులు ఉన్నారంట. ఆ లూకాసు వార్త 15వ అధ్యాయంలో మారు మనసు అక్కరలేని నీతిమంతులు. ఇలాంటి నీతిమంతులు నీవులో నాలో ఉన్నట్లయితే మనం జాగ్రత్త పడాలి తమ్ముడు. పక్కనే ఈ పిలాతు గురించి చెబితే ఈ ఇస్కరియోతు యూదా అనేవాడు ఇంకా ఎలా ఉన్నాడంటే, ఈయన చేసిన అద్భుతాలన్నీ ఆయన చేశాడు. యేసుప్రభు ఏమైతే రోగాలు బాగు చేశాడు, యేసుప్రభు ఏమైతే చేశాడు అవన్నీ అతను చేశాడు. 3.5 సంవత్సరాలు పక్కల తిరిగాడు. ఆయనతో కలిసి భోజనం చేశాడు. ఆయనే మొక్క ముంచి అందించాడు. 30 వెండి నాణ్యాలకు అమ్ముకున్నాడు గురువును. 30 వెండి నాణ్యాలకు అమ్ముకున్నాడు. ఇతనిలో ఉన్న బలహీనత ఏమంటారు? ధనము, ధనపిచ్చి. అరే, ఇంత లోకరక్షకుడు, సర్వం ఎరిగిన వాడు, సృష్టికర్త తాను సత్యం ఎరిగి కూడా డబ్బు మీద పిచ్చితో ప్రియులారా దేవుణ్ణి, గురువును అమ్ముకున్నాడు. ఇతనికి మారు మనసు లేదు. మందిరానికి వెళ్తున్న నా ప్రియ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఏ బలహీనత నువ్వు కొట్టుమిట్టాడుతున్నావు? ఏ వ్యసనంతో కొట్టుమిట్టాడుతున్నావు? ఏ రహస్య పాపంలో నువ్వు కొనసాగుతా ఉన్నావు? తమ్ముడు, చెల్లి, నువ్వు బల్ల తీసుకుంటున్నా, ఇంకోటి చేసినా నువ్వు పరలోకం లేదు నీకు. నువ్వు అదే పాపంలో మరణిస్తే నాకు పరలోకం లేదు సుమే. ఒకడేమో నీతిమంతుడైన డబ్బాలు కొట్టుకుని వాడేమో నరకానికి పోయాడు. ఒకడేమో యేసులాగానే ఉన్నాడు, అన్నీ యేసులాగా చేశాడు. కానీ వాడు లేక చిట్ట చివరకు ఆడి మరణం మనకు తెలియదు, కానీ పిలాతు మరణం ఈడైతే ఉరిపోసుకొని చచ్చాడు. ఏకంగా దెయ్యం ఆక్రమించింది వాడిని. ఉరిపోసుకొని చస్తే పైనుండి కింద పడితే ఆ కొమ్మ ఇరిగి పేగులు బయటకు వచ్చినాయి. బైబిల్లో ఉన్న మాటలే ఇవి. పేగులు బయటకు వచ్చినాయి.
నువ్వు చర్చికి పోయి ఏం సుఖము, నరకానికి పోయేదానికి చర్చికి పోయి ఏం సుఖము? అయితే ప్రియులారా గమనించండి, అక్కడ ఈడు చచ్చాడా లేదని పక్కలో బల్లెంతో పొడిచాడే, పక్కలో బల్లెంతో పొడిచినోడు మాత్రం ఏమంటున్నాడు తెలుసునా? ఈయన నిజమైన దేవుని కుమారుడు. 27వ అధ్యాయం మత్తయి సువార్త 54వ వచనం. అంతలా తీర్పు తీర్చి పక్కలో ఉన్న వాళ్ళు మార్పు లేదు, కానీ పక్కలో పొడిచినటువంటి వాడు బల్లితుండగు బంటు బల్లెమున నీ ప్రక్క చిల్లి బడబడచినాడా. బల్లితో పక్కనటువంటి ఆ బంట్రోతు పక్కన పొడిచాడు. ఆ నీళ్లు ఉల్లోలమున వలె నల్ల నీరు బుకంగా చల్లారే గద కోపం. ఒరే నీ కోపం ఇప్పుడన్నా పోయిందిరా. ముళ్ళకిరణ పెంచితే వాడు కోపం పోలే, ఈడిస్తే వాడు కోపం పోలే, గుద్దితే వాడు కోపం పోలే, 3 మేకులు కోపం పోలేదు. ఈడు పొడిచి పక్కలో పొడిచాడు. యేసయ్య పట్ట పొడిచాడు. నీరు వచ్చి నాకు అంటున్నాడు, అయ్యా వీడు 100 మంది పైన ఆఫీసరు, అయ్యా నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయ్యా. మత్తయి 27:54 అనుకుంటా, నువ్వు నిజముగా దేవుని కుమారుడు. ఇదండి మార్పు అంటే. వాడేమో పక్క నుండి ఉండి నీతిమంతుడు అన్నాడు, వాడు మారలేదు. వీడు పక్క నుండి యేసయ్యతో తిన్నాడు, వీడు తెచ్చాడు దిక్కులేని సావు. గమనించాడు, భూకంపాలు వస్తుంటే చూశాడు, చచ్చిన వాళ్ళైతే చూశాడు. ఈయనలో మౌనము వీరేమి చేయుచున్నారు విన్నాడు. నేనెందుకు ఇంక ఈ బతికి ఈయన నమ్ముకోపోతే చచ్చినాక యేసయ్య చచ్చినాక, యేసయ్య నువ్వు లోకరక్షకుడు అయ్యా, అయ్యా నువ్వు దేవుని కుమారుడు అయ్యా అని ఆడు నమ్ముకున్నాడమ్మా. అయ్యా అలా మారదావా ఇంకెవరైనా? మీరే మనలో ఈరోజైనా నీ కులాన్ని నీ మతాన్ని ఛేదించుకొని, నీ ఏ బాధలో ఉన్నావో, ఏ కష్టంలో ఏ సమస్యలో ఉన్నావో, ఏ రుణ బాధల్లో ఉన్నావో, ఏ శోధనలో ఉన్నావో, ఏ పాపంలో ఉన్నావో, యేసయ్య ఈ చూడ్డయ్యా, ఈ చూడ్డు. ఈవెన్ మన మందిరాలకు వచ్చి క్రైస్తవులు కూడా వాళ్ళని మిమ్మల్ని ఏమంటారయ్యా, మిమ్మల్ని దగ్గరకు వచ్చి చేతులు పట్టుకొని వచ్చి మందిరంలో కూర్చోబెట్టి చక్కగా మాటలు చెప్పి, కమ్మ కులానికి చెందిన దైవదాసుడు ఇప్పుడు చెప్తుంటే మనం విన్నాం కదా, పేకాట ఆడుతున్నటువంటి వ్యక్తిని ఒక సేవకుడు నువ్వు ప్రార్థన చేసుకోయా అని చెబితే, ప్రార్థన చేసుకుంటే దేవుని మారలేదు. అరే నువ్వు పేకాట ఆడుతున్నావు, నువ్వు మా కులమోడివి కాదు, నువ్వు ఇది మాలమాదిగలకు కావలసినటువంటి సంఘము దేవుడు, నువ్వెందుకని అన్నాడా? ప్రేమించాడు. ఇవాళ ఆయన గొప్ప దైవ పరిచారకుడిగా మారాడే. నువ్వెందుకు మారకూడదు ప్రియులా? ఈ రాత్రి వేళ నీలో ఏం అడ్డంగా ఉన్నదో ఆలోచన చేయి. ఇంకొక మాట మతికి వస్తుంది నాకు. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 43వ వచనంలో ఇంకొక ఆఫీసర్ బయలుదేరాడు. బతుకున్నప్పుడు వీళ్ళందరూ ఒకడేమో దగ్గరే ఉన్నాడు, పొడిచిన కానీ అర్థం కాలే. ఇంకొక ఎక్కడున్నాడంటే చాటునున్నాడు. కొడతాడేమో, చంపుతారేమో, ఈడుస్తారేమో, బైబిల్ పట్టుకుంటే ఏమైనా చేస్తారేమో, దాక్కొని ఇప్పుడు బయటకు వచ్చాడమ్మా. అయ్యో నా బతుకెందుకు ఈ బతుకు? లోకరక్షకుడే, భూకంపం వచ్చిందే, బండలు పగిలినాయే, ఈయన అద్భుతాలు చేశాడే, స్వస్థలు చేశాడే, నా కింద 100 మంది పనోళ్ళు ఉంటే ఏముసుకం, నేను చచ్చి నరకాన్ని పోయితే. అక్కడ ఒక మాట గమనించారో లేదు, తెగించి. ఏందా తెగింపు? నన్ను చంపితే చంపండ్రా, నేను యేసయ్య శవాన్ని తీసుకొని వస్తాను పై. ఏమన్నా కానీ ఆ మాట తెగించి, నా కులం ఏంది, నా మతం ఏంది, నా పరలోక రాజ్యాన్ని మీరందరూ వచ్చామని చేర్పిస్తారా? ఈ కులం వాళ్ళందరూ, ఈ మతం వాళ్ళందరూ, ఈ డబ్బున్న వాళ్ళందరూ, ఈ ప్రేక్షేజ్ ఉన్న వాళ్ళందరూ నన్ను ఏమైనా పరలోకానికి తీసుకుపోతారా? నిప్పుల గుండంలో యాతన పడతా ఉంటే ఎవరు నన్ను రక్షిస్తాడు? నా ప్రభు దగ్గరికి నేను వెళ్తానని వచ్చి రాజు దగ్గర పోయి నమస్కారం చేసి, అయ్యా శవమన్న నాకు ఇవ్వండి, అయ్యా శవమన్న నాకు ఇవ్వండి అంటే పిలాతు అన్నాడు. అప్పుడే చచ్చిపోయిందా? అయినా వాడిలో మార్పు. తన కింద ఉన్న ఒక ఆఫీసర్ వచ్చి శవాన్ని అడుగుతుంటే ఎదురు ప్రశ్న వేశాడు, కానీ వాడు పిలాతు అప్పుడు మారలా. చచ్చిపోయాడయ్యా. శవాన్ని అంటే మంచి పరిశుద్ధమైన వస్త్రాలు తీసుకొని చుట్టుకొని తన కోసం చేసుకున్న సమాధిలో యేసయ్యను లోపల పెట్టి నీతిమంతుడైనాడు. ఆయన గురించి నీతిమంతుడని రాయబడిందమ్మా.
నీతిమంతులు ఎక్కడున్నారని నేను చూపించాను ఇందాక, పరలోక రాజ్యంలో ఉంటారని చూపించాను. నీతిమంతుడైనటువంటి అరిమతయి యోసేపు పరలోక రాజ్యంలో ఉన్నాడు. అప్పటికప్పుడే చచ్చిపోయినాక, అప్పటికప్పుడే పక్కన ఉన్న దొంగ, అప్పటికప్పుడే గొప్ప కార్యం జరిగింది. ఈ రాత్రి వేళ తమ్ముడు చెల్లి విస్తరించి మాట్లాడే సమయం కాదు, కానీ మీ ముందుంచిన 3-4 మీరు ఆలోచన చేయండి. నువ్వెందుకు మారకూడదు? నువ్వెందుకు ఇంకా రేపని ఎల్లుండి వాయిదా వేస్తావు? ఇంకెందుకని వాదోపవాదాలు చేసి సమయాన్ని వృధా చేసుకుంటావు? ఇంకెందుకని ఇలా బోధలు చేసే వాళ్ళని తిట్టుకుంటా, కొట్టుకుంటా, చంపుకుంటా నువ్వు కాలక్షేపం చేస్తావయ్యా? పాతకాలంలోనే చంపారు చాలామందిని, తెలుసా మీకు? యేసుప్రభు శిష్యులను 12 మందిని చంపారు. తర్వాత యేసుప్రభు చచ్చిపోయినాక ఇలా చేస్తామంటే చంపారు. ఒక ఆయనది బైబిల్ లేకుండా చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఆయన యొక్క భవనంలోనే ఆకాశవాణి రేడియోలో విశ్వవాణి మీటింగులు జరిగినాయి, విశ్వవాణి ప్రచారాలు జరిగినాయి. ఇవాళ విశ్వవాణి రేడియోలో వింటున్నారే కొన్ని సంవత్సరాల నుండి. ఎవడైతే శపథం చేశాడో అతని ఇంట్లో నుండి ప్రసారాలు జరుగుతూ ఉన్నాయి. నువ్వు ఆపుతావా తమ్ముడు? దైవశక్తి అగ్ని వంటిది. ఈ వాక్యము అగ్ని. ఆదిలో నేను చెప్పాను, మూట కడితే దాగేది కాదు, నువ్వు తగలబెడితే ఆగేది కాదు, నువ్వు చంపితే ఒక్కొక్క శవము ఒక్కొక్క ఆత్మ అయిపోయి లేస్తుంది. నువ్వు చంపితే ఒక్కొక్క రక్తం బొట్టు ఒక్కొక్క వీరు యేసయ్యలాగా తయారవుతాడు. జాగ్రత్త. పోయిన వారం లేక 2 వారాల క్రితం చంపబడ్డ ఒక దైవదాసుడు చంపబడ్డాడు, చనిపోయాడు. మనం పోలీసులు అది నిర్ధారణ చేయవలసిన అవసరం ఉంది. పేదవాడు, తండ్రి లేడు, తల్లి పెంచుకుంది, పెరిగి పెద్దవాడయ్యాడు. అన్నలాగా కాలేజీ చదివేటప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాడు. దేవుణ్ణి నమ్ముకున్నాక నేనేం చేయాలని అడిగాడు. అరే నువ్వు సేవ చేయరా అన్నాడు దేవుడు. ఎక్కడయ్యా? మధ్యప్రదేశ్కి పోయి సేవ చేయరా అన్నాడు. మధ్యప్రదేశ్ హిందీ నాకు రాదే, నేను తెలుగు, నీ కడపని నాకు ఏడొస్తుంది, నువ్వు పో అంతే. ఆ స్టేషన్ మీద టీ కప్పులు తాకుండా దాక్కుండా భాష రాదు, ఏం రాదు. పత్రికలు తీసపోయి అందరికి పత్రికలు ఇచ్చుకుంటా వాడు అది ఇది ఆ మాట ఈ మాట అంటుంటే కాస్త హిందీ నేర్చుకున్నాడు. హిందీ నేర్చుకుని హిందీలో సువార్త చెప్పడం మొదలుపెట్టాడు. ఈ సంగతి కాస్త సేవకుడికి తెలిసింది. ఆ ఊర్లో ఎవడు స్టేషన్లో ఎవరంట, పాపం వాడు సువార్త ప్రకటిస్తున్నాడంట. ఆయన రానిపోయి ఆయన పట్టుకొచ్చి సేవకుడు ఏం చేశాడయ్యా, నువ్వు స్వార్థ సేవ చేస్తావా? నా సంఘం నిన్ను వాడుకుంటాను రా నాన్న. కుర్రోడు పోయాడు, 17 సంవత్సరాల వయసులో సేవ చేస్తున్నాడు. ఈడేవాడు పద్ధతి బాగానే ఉన్నట్టుంది. నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు సేవకుడు. బిడ్డనిచ్చి పెళ్లి చేశాడు. అక్కడే మధ్యప్రదేశ్లో దాంట్లో అక్కడ పిల్లలు గమనించండి, ఎంబీఏ చేశాడు. అక్కడే ఎంబీఏ చేసి ఎంతకు ఎదిగాడు తెలిసిన? కంపెనీ పెట్టాడు. అక్కడ కంపెనీ కాదు సుమా, అమెరికాలో కంపెనీ పెట్టాడు. అమెరికాలో 50 మంది, ఇక్కడ 50 మంది, 100 మంది ఉద్యోగస్తులకు అన్నం పెట్టడమే కాదు, క్రైస్తవ్యం అంటే చూపించాడు. క్రైస్తవులే దీంట్లోకి రావాలి, బైబిల్ చదివిన వాళ్ళే దీంట్లోకి రావాలి, ప్రార్థన చేయాలి అని కండిషన్ లేదు. ఏ కులమైన ఏ మతమైన రావచ్చు, కానీ క్రైస్తవ మర్యాదలు పాటించాలి. వాడు ఆఫీసర్ అయినా, వాడు వాచ్మెన్ అయినా అందరూ కలిసి భోజనం చేయాలి నా కంపెనీలో. మీ జీతాలు మీకు ఇస్తాను, మీ చేయండి, కానీ మీ 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 మతాలు మీ విధానాలు మీరు ఉండండి, కానీ క్రీస్తు ప్రేమను తెలుసుకోండి. పెళ్లి కాని అమ్మాయిలను సేకరించాడు, తల్లిదండ్రులు లేని వాళ్ళని పిలిపించాడు, వాళ్ళందరికీ కావాల్సినటువంటి ఏర్పాటు చేశాడు. అనాథ ఆశ్రమాలు పెట్టాడు, వృద్ధాశ్రమాలు పెట్టాడు, ఎన్నెన్నో ఏర్పాట్లు చేశాడు. విలియం కేరీ 300 సంవత్సరాల క్రితం వచ్చిన మన దేశానికి వచ్చిన విలియం కేరీకి శాస్త్ర పాండిత్యం ఎక్కువ. అన్ని గ్రంథాల్లో అన్ని మతాల్లో ఉన్న విషయాలు సేకరించాడు. అతని తర్వాత ఈనాడు మనోళ్ళు చదువుతున్నారు, ఇతనేనంట అంత జ్ఞానం పొందినోడు. నేను చెప్పానే, స్టేషన్లో ఉండి తిండి తినక సువార్త పత్రికలు పంచినోడు. ఇవాళ దేశము తట్టుకోలేక ప్రియులారు గమనించండి, అతని జ్ఞానము మితిమీరిపోయి ఆ మతంలో ఈ మతంలో దీంట్లో అంతా నేర్చుకొని అతనితో వాదోపవాదాలు చేసేవాళ్ళు. మీరు యూట్యూబ్లలో వస్తాయి ఎన్ని, ఏం పేరు ఆయన పేరమ్మా? ప్రవీణ్ పగడాల. అతనికి భారతదేశంలో లేదు, మన ఆంధ్రాలో ఒక్క సంఘము లేదు. ఆయన
చచ్చిపోయిన రోజు 50,000 మంది హాస్పిటల్ దగ్గర ఉన్నారు. ఇప్పుడు మనం కాన్వకేషన్లు పెడితే ఒక 5,000 మంది వస్తారు. ఎవరు? మీరు, మేము, అన్ని సంఘాలు ఉన్న వాళ్ళమే. కానీ ఒక్క సంఘము లేని అతని దగ్గరికి 1,000 మంది అంత్యక్రియలకు హైదరాబాదులో 2 లక్షల మంది వచ్చారు. ఏ సంఘం వాళ్ళు? అతను మరణించినాక అతని గురించి ప్రపంచానికి తెలియడమే కాదు, క్రీస్తు అంటే ఎవరో ప్రపంచానికి తెలిసి యూట్యూబ్లో అతని గురించి లక్షల మంది, అంతకుముందు తెలియదు ఎవరికి, ఈవెన్ క్రిస్టియన్స్ కూడా తెలియదు అతను ఎవరో చాలామందికి. అతను మరణించినాక అతని గొప్పతనం తెలుస్తుంది. అది ప్రకాశం, భూలోక ప్రకాశం. యేసు కోసం అతను ఒకటే అన్నాడు, నన్ను చంపుతారని తెలుసు అతనికి. నన్ను చంపుతారన్నాడు. నా ప్రభు చిత్తమైతే చంపుతారు, ప్రభు చిత్తం కాకపోతే ఏం చేయలేరు. ఇప్పుడేం చెబుతున్నారు తెలుసా? అతనికి మరణం అంటే ఏదో తెలిసే వెళ్ళాడంట. ఎందుకంటే నా ప్రభు చిత్తంగానే నన్ను ఎవరైనా చంపలేరు కదా అని. అంత ధైర్యం దేవుని కోసం ముందుకు సాగిపోతుంటే ఇళ్లల్లో ఉండి తండ్రిది ఏమంటానికి ఎందుకయ్యా అంత భయం? ఏం కులము, ఏం మతాలు, ఏమీ అడ్డు. నువ్వు రేపు చచ్చిపోతే పొరపాటున పాతాళ గుండంలో కాలవలసి వస్తుంది. నేను ఆ వచనాలు చూపించడానికి సమయం లేదు. కానీ లూకాసు సువార్త 8వ అధ్యాయం 30వ వచనంలో దెయ్యాలంటే, అయ్యా మమ్మల్ని అప్పుడే పాతాళ లోకానికి ఎందుకు పంపుతావా అంటే, పాతాళంలో ఉండే ఏమిటి? దెయ్యాలు. కానీ ఆ పాతాళ లోకంలో ఒకటి కేకలు పెడుతున్నాడు. 16వ అధ్యాయం 23వ వచనం లూకాసు వార్తలో, అయ్యో ఈ అగ్నిజ్వాలల మధ్య నేను యాతన పడుతున్నానన్నాడు. ఈ దెయ్యాలుండే స్థలములో నుండి ఒక ధనవంతుడు చచ్చిపోయి నేను యాతన పడుతున్నానన్నాడు. ఇప్పుడు దాకా నేను చెప్పిన పరలోకం యొక్క భాగ్యము అందని వాడు, పిలాతురాజులాగా, ఇస్కరియోతులాగా దేవుడు కాదని తృణీకరించిన వాడు, ఇది మా దేవుడు కాదు, మా మతము కాదు, నీ పాపం నుండి చనిపోయిన వాళ్ళందరూ ఈ పాతాళ లోకములో ఏడవలసింది. వాడు ఏడుస్తూ ఉన్నాడు. అక్కడ దెయ్యాలుంటాయి, వాడు ఉంటాడు. చీకటి, ఏడ్పులు, పెడబొబ్బలు. యెషయా గ్రంథంలో మనం చూస్తే పాపం చేసిన వారిని పాతాళము పట్టుకొని ఉంటుందంట. అట్టనే యాడికి నన్ను పోయేది ఇక్కడ ఒటిచ్చు. భూలోకంలో నీ చెవులు అరుస్తుంటే, భూలోకంలో నీకు చెవితే తగలపెట్టావు, తిట్టావు, తృణీకరించావు, చంపావు, నువ్వు ఎక్కడికి పోతావు? చావకముందు నువ్వు మారింటే నేను పరలోకంలో చేర్చుకునేది. కానీ నువ్వు చచ్చేరు దాకా నువ్వు కఠిన హృదయం కలిగి ఉన్నావు కాబట్టి నీకు నరకము తప్పదు. ఈ రాత్రి వేళ ప్రియ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, 2 మార్గాలు ఉన్నాయి. క్రీస్తులో ఉంటావా, నువ్వు పరలోక రాజ్యములో యుగయుగములు ఉంటావు. క్రీస్తులో లేవా, పాతాళ లోకములో. బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది 16:24, ఈ అగ్నిజ్వాలలు యాతన పడుతున్నానంటూ వాడు అంటాడయ్యా, నాకు 5 అన్నదమ్ములు ఉన్నారయ్యా, వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కాల్తరేమయ్యా. చూడండి అక్కడి పోయి ఎంత వేదన, వాళ్ళ అమ్మ నాయన గురించి, తల్లిదండ్రుల గురించి, కుటుంబ సభ్యుల గురించి. ఇవాళ మన ఇళ్లల్లో, మన కుటుంబాల్లో చచ్చిపోయిన మన తాత ముత్తాతలు కానీ, లేకపోతే ఇంకెవరైనా కానీ చనిపోయిన వాళ్ళు ప్రభువులో లేకుండా మరణిస్తే అదే ఘోష. ఆ కందుకూరులో, లేకుంటే ఆ కొవ్వూరులో, లేకుంటే పలాని ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు, అయ్యా వాళ్ళు ఉన్నారు అంటే అక్కడ ఉన్నాడు క్రీస్తుదాస్ అనే దైవజనుడు ఉన్నాడు. ఊరు వాడ మీటింగులు పెడుతున్నారు. మారేవాడు వాళ్ళ దగ్గర పోయి మారితే నా రాజ్యంలో చేర్పించుకుంటా, ఆయన చెప్పేదేంది, ఈయన చెప్పేదేంది, ఇదేంది అన్నాడా, నిత్య నరకంలోకి వెళ్ళిపోతాడు. మారు మనసు పొందు. గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. ఈ రాత్రి వేళ యేసయ్య నీ కోసం పెట్టిన ప్రాణము, విలువైన ప్రాణము, నువ్వు రక్షణ పొందు. దేవుడు మనకి ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, మోకాళ్ళ మీదకు రండి. మా ప్రియమైన వారలారా, ఇప్పటి వరకు ఒక మంచి సాక్ష్యాన్ని మనం విన్నాం, మంచి వర్తమానాన్ని మనం విన్నాం. ఈ రెండింటిని అర్థం చేసుకోండి. ఈ రెండిటి యొక్క సారాంశం ఏంటంటే, మనకు మరణం తథ్యం. అది ఎప్పుడనేది మనకు తెలీదు. ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, సంవత్సరం తర్వాత అయినా కావచ్చు, 10 సంవత్సరాల తర్వాత అయినా కావచ్చు. మరణానికి మర్యాదే లేదు. మరణము
ఎప్పుడైనా రావచ్చు, ఏ సమయంలోనైనా రావచ్చు. అయితే మరణం తర్వాత ఇప్పటి వరకు మనం విన్నాం, పాతాళం ఉంది, పరలోకం ఉంది. పాతాళము బహువేదనకరమైంది. దానిలోనికి ఎవరెవరు వెళతారో, ఎవరెవరు అక్కడ ఉంటారో దాని గురించి మనం వింటూ వచ్చాం. పరలోకము, ఆ పరలోకానికి ఎవరెవరు వెళ్తారో, ఎవరెవరు ఉంటారో, ఎవరెవరు వెళ్తారో అనేది మనం చూసాం. నీతిమంతులు పరలోక రాజ్యంలో మరి సూర్యుని వలె తేజరిల్లుదురు అని ఉంది. నీతిమంతులు పరలోక రాజ్యంలో దేవదూతల వలె ఉందిరని ఉంది. నీతిమంతులు పరలోక రాజ్యంలో దేవుని తండ్రి ఎదుట ఎల్లప్పుడూ ఉంటారు. ప్రేమైన అమ్మ, పాపిగా ఉన్నావా, నీతిమంతుడిగా ఉన్నావా? ఆలోచించు, ఒక్కసారి ఆలోచించుకో. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న నీ జీవితంలో మరొకసారి పరీక్షించుకో. అయ్యో, నేను ఈరోజు చనిపోతే నేను నరకానికా, పరలోకానికా? ఈరోజు మరణిస్తే నేను నరకానికి వెళతానా, పాతాళానికి వెళ్ళిపోయి కాలిపోతానా, మంటల్లో కాలిపోతానా, అగ్నిలో కాలిపోతానా? నేను నువ్వే పరీక్షించుకోమ్మా. అయ్యా, పరీక్షించుకో. ఎవ్వరు ఈ మాటలు చెప్పరు. బంధువులు వచ్చినా చెప్పరు, స్నేహితులు వచ్చినా చెప్పరు, ఇరుగు పొరుగు వారు వచ్చినా చెప్పరు. ఈ మాటలు చెప్పడానికి దేవుడే స్వయంగా తన దాసులను వాడుకుంటున్నాడు. అమ్మా, ఈ రాత్రి నువ్వు కూడా యేసయ్యకు హృదయమి, యేసయ్యను హృదయంలో చేర్చుకో, యేసయ్యను నమ్ముకో. యేసయ్యా, నేను ఘోరమైన పాపినయ్యా, నా పాపాలు క్షమించు, నా పాపాలు క్షమించని ఒప్పుకుంటే చాలు. యేసయ్యా నీ అమూల్యమైన రక్తంతో నీ పాపాలన్నీ కడిగేస్తాడు. సిలువలో కార్చిన అమూల్యమైన రక్తంతో నీ దోషాలన్నీ కడిగి వేస్తాడు. నిన్ను నీతిమంతునిగా తీరుస్తాడు. నీ పేరు జీవగ్రంథంలో రాసుకుంటాడు. నీ పరలోకంలో నీ కోసం ఒక ఇల్లు నిర్మిస్తాడు. యుగయుగాలు పరలోకంలో నిత్యముండే భాగ్యం ఇస్తాడు. ఒకవేళ యేసు ప్రభుని నమ్ముకోకపోతే భూమి కింద పాతాళానికి వెళ్ళిపోయి కాలిపోతావమ్మా. అయ్యా, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. యేసయ్యకు హృదయం ఇస్తావా? ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా ఈ రాత్రే యేసయ్యకు హృదయం ఇవ్వడానికి నీ హృదయంలో తీర్మానం చేసుకో. నువ్వు కూడా అడుగు, ప్రభువా, నేను నమ్ముకుంటానయ్యా, నేను విశ్వాసం ఉంచుతానయ్యా, నీ కొరకే జీవిస్తానయ్యా, నీ రాజ్యంలో నేను చేరతానయ్యా అని హృదయంలో తీర్మానం చేసుకుంటే ప్రభు నీకు ఆ తీర్మానాన్ని బలపరుస్తాడు. దేవుడు సహాయం చేస్తాడు. ఒకవేళ ఈ రాత్రి వాక్యం విన్న తర్వాత నీ హృదయంలో ఒకవేళ అలాంటి తీర్మానం ఏదన్నా ఉంటే, ఆ తీర్మానం ఏదన్నా ఉంటే నీ కుడి హస్తం కనిపించేట్లుగా ఎత్తు, నీ కొరకు ప్రార్థన చేస్తాము. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఇది ఒట్టి మాట్లాడుకో. మాకు ఎవరైనా సరే మీ కుడి హస్తం కనిపించేట్లుగా ఎత్తు. ప్రియ యవన బిడ్డ, మరణం ఎప్పుడొస్తో తెలియదమ్మా. ప్రియ యవన సహోదరుడా, మరణం ఎప్పుడొస్తో తెలియదు. నరకం వద్దు, పరలోకానికి చేరాలా. ప్రియమైన సహోదరి, దేవుడు నిన్ను దీవించునుగాకమ్మా. ప్రియమైన సహోదరి, దేవుడు నిన్ను దీవించునుగాక. నీ కుడి హస్తం కనిపించేట్లుగా ఎత్తండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీ దగ్గరికి ఒక కాగితం వస్తుంది. మీ పేరు రాసి, మీ అడ్రస్ రాసి, మీ ఫోన్ నెంబర్ ఏదైనా ఉంటే ఆ ఫోన్ నెంబరు దానిలో రాసి ఇవ్వండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీ కుడి హస్తం కనిపించేట్లుగా ఎత్తండి. ముందు కాగితాలి కాబట్టి ముందు ప్రార్థన, మరి మీ కుడి హస్తాలు కనిపించేట్లుగా ఎత్తండి. ప్రార్థన చేస్తాము. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇటు ముందుకురా. ఇంకా ఎవరైనా దేవుడు నీతో మాట్లాడుగా. ప్రియ యవ్వన బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుగా. వెనక చూడబ్బాయి, దాని మీద కుర్చీల మీద ఉన్నవాళ్ళు. ఇటు ముందు వెనకరా. సిస్టర్స్లో ఇంకా ఎవరికైనా అందకపోతే మీ కూడా హస్తం కనిపించేట్లుగా ఎత్తండి. కాగితం మీ ఎద్దుకు వచ్చినప్పుడు ఆ కాగితం మీద మీ అడ్రస్ రాసి ఇవ్వండి. మీ అడ్రస్, మీ ఫోన్ నెంబర్ వేసిస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాము. మీ పేరు, అడ్రస్ రాసి ఇవ్వండి. ప్రార్థన చేస్తాం. ఇంకా ఎవరైనా ప్రభు యేసు నిన్ను
సంధించు నాటి సమయంబు ఈనాడెగా. ప్రభుయేసు నిన్ను సంధించు నాటి సమయంబు ఈనాడెగా. ఈ చోట నుండి ప్రభుయేసు లేక పోబోకుమో సోదరా. ఈ చోట నుండి ప్రభుయేసు లేక పోబోకుమో సోదరి. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభుయేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈనాడు నీవు ప్రభుయేసు కొరకు నీ హృదయమర్పింపవా. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, ఈ దినమున నాయన, ఈ మొదటి దినమున అనేక మంది బిడ్డలను మీరు తీసుకుని వచ్చారు. చక్కటి సాక్ష్యాలు, వాక్యాలు అందించారు, పాటలు అందించారు. అయ్యా, దైవ సన్నిధిని మేము అనుభవించగలిగాము. నీ సన్నిధి శక్తి, సామర్థ్యము, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేశారు. నీ కొందనాలు ప్రభువా. నా తండ్రి, అనేక మంది నీ వాక్యాన్ని వినగలిగారు. విన్నవారు హృదయాల్లో నీ వెలుగును ప్రకాశింపచేశారు. నీ కొందనాలు. అనేక మంది ఈ బిడ్డలు ఈ రోజున తీర్మానం చేసుకుంటారో మీరు సహాయపడినందుకు వందనములు, స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలు తీర్మానం చేసుకున్నారో వారందరిని కూడా మీరు దీవించము, బలపరచము, నీ హస్తము తోడుగుంచవలసిందిగా కోరుచున్నాం. ఎవరు తమ హస్తాలు ఎత్తారో వారి హస్తాలు పట్టుకొని మీరే సహాయం చేయండి ప్రభా. ఎంతమంది దగ్గరుండి దూరం నుంచి విన్నారో వారిలో కూడా యేసుక్రీస్తు రక్షకుడని, పాప క్షమాపణ ఇచ్చేవాడని, నరకం నుండి తప్పించేవాడని, పరలోక రాజ్యంలో చేర్చేవాడని ఆ యొక్క విషయాలు వాళ్ళ హృదయాల్లో ముద్ర వేయబడినట్లుగా మీరే సహాయం చేయండి. నీ సన్నిధి తోడుగుంచమని, నీ కనికరం చూపించమని విశ్వాసంతో సాతాన్ని బంధిస్తూ నీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభును, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామం పేరిట స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఓ పాట పాడుతూ ఉంటాము. మీరు కాగితాలు తీసుకున్నారు కదా, వాటి మీద పేర్లు, అడ్రస్సు, ఫోన్ నెంబర్ వేసి మాకు ఇవ్వండి. బ్రదర్స్ మీ దగ్గరికి వచ్చి తీసుకుంటారు వాటిని. ఆ కాగితాలు మాకు ఇవ్వండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. రండి బ్రదర్స్, రండి, ఓ పాట పాడుకుందాము. మూడవ పాట పాడుకుందాం. మూడవ పాట బ్రదర్స్ రండి. ఎవరన్నా రాయగలిగిన వాళ్ళు, యవనస్తులు వాళ్ళకి హెల్ప్ చేయండి. అడ్రస్ రాయించడం చేత కాకపోతే వాళ్ళకి రాసి ఇవ్వండి. రాజాది రాజా రావే, రాజు యేసు రాజ్యం. రాజాది రాజా రావే, రాజు యేసు రాజ్యమేల రావే, రాజులకు రాజువే రావే, వికోటి తేజ యేసు రావే, రాజులకు రాజువే రావే, వికోటి తేజ యేసు రావే. వేగవాహనంబు మీద వేగమే, నుంచి వైభవంబు తోడ వేగమే, వేగవాహనంబు మీద వేగమే, నుంచి వైభవంబు తోడ వేగమే, రాజాతి రాజా రావే,
యేసు రాజ్యమేలరావే రాజులకు రాజువై రావే కోటి తేజ యేసు రావే రాజులకు రాజువై రావే రావి కోటి తేజ యేసు రావే భోజనంబులే చూడగా నీ జనంబు స్వాగతంబులియగా భోజనంబుల తేరి చూడగా నీ జనంబు స్వాగతంబులియగా రాజ్యస్థాపనంబు చేరా కూలిపోవా భూమి ఆకాశంబు మారిపోవా ఈ మహాప్రభావము భూమి ఆకాశంబు మారిపోవా ఈ మహాప్రభావము జాతి రాజా యేసు రాజ్యమేలరావే రాజులకు రాజువై రావే రావి కోటి తేజ యేసు రావే రాజులకు రాజువై రావే రావి కోటి తేజ యేసు రావే. చివరి ప్రార్థన చేసి ముగిస్తాము. ఈరోజు ఉదయము ఈరోజు మొదటి రోజు కనుక కొంచెం లేట్ అయింది. 7ంటికి స్టార్ట్ చేయాలనుకున్నాము. కొంచెం అరేంజ్మెంట్స్ లేట్ అయినాయి. 8 గంటలకి స్టార్ట్ చేయాల్సి వచ్చింది. రేపు సాధ్యమైనంత వరకు 7 గంటలకే మొదలుపెట్టి పెందలాడే ముగిస్తాం. మీరు పెందలాడే వచ్చేసేయండి. రేపు కూడా మరి ఒక దైవజనుని సాక్ష్యం ఉంటుంది, ఒక దైవజనుని యొక్క వర్తమానం ఉంటుంది, చక్కటి పాటలు ఉంటాయి. మీరు వస్తా మరి అనేక మందిని కూడా తీసుకొని రండి. మీ ఇంటి పక్క వాళ్ళు, ఇంటి ముందు ఉన్న వాళ్ళు, ఇంటి అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా మీరు పిలిస్తే వచ్చారనుకోండి, వాళ్ళు యేసయ్యని నమ్ముకున్నారనుకోండి, దానికి యేసయ్య దగ్గర పరలోకంలో ప్రతిఫలం ఉంటుంది, బహుమానం ఉంటుంది. అందుకనే మీరు మరి ఎవరైనా తీసుకొని రండి. వారు కూడా యేసయ్యని నమ్ముకుంటే పరలోకానికి వస్తే మంచిదే కదా. కనుక ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని చివరి ప్రార్థన చేసి ముగిస్తాము. ఈ ప్రార్థన అనంతరము దయచేసి వచ్చిన వారందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. అందరూ కూడా భోజనం చేసుకుని వెళ్ళవలసిందిగా ప్రభునామమున మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఇక్కడ కోర్లో ఉన్న పరిశుద్ధులు, మరి ఇక్కడ యెరూషలేములో ఉన్న పరిశుద్ధులు మరి భోజన ఏర్పాట్లు మీ అందరి కొరకు ఏర్పాటు చేశారు. కనుక మీరందరూ కూడా పాలు పొందవలసిందిగా ప్రభునామమున మీకు మనవి చేస్తూ ఉన్నాం. చివరి ప్రార్థనతో ముగిస్తాము. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆయన బిడ్డలైన మనకును